ఓం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. జై గురుదేవ్, జై శ్రీరామ్. మనకి పరమాత్మన ఒక కరుణ పరమాత్ముడు మరి ఈ సచ్చిదానందేంద్ర సరస్వతి స్వాములు, కుల్కర్ణి స్వాములు, భగవత్పాదులు, మాతాజీలు ఆశీర్వాదం ఇంకా మనము దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకునే మాదిరి అవుతా ఉంది. నేనే చేసుకుంటాను అంటే అగైన్ ఈగో అర్థమయ్యలేదు. అర్థం కావచ్చు, నేను అహంకారం ఉంటుంది. పాత్రలోపన కొంత తుక్కుపడి ఉంటుంది. దాంట్లోపల ఏమైనా చేస్తే ఆ పాత్రది ఏమైనా మెత్తుకుంటే ఆ తినేటప్పుడు స్వీట్ బాగుంది, దాంట్లోపల ఆ తుక్కది అంశం చేరే అంటే తినే బాగుండలే. అట్లా మనము ప్రతి ఒక్కటికు ఈ అహంకారంని చేర్విచ్చి వస్తే మనకి దుఃఖమే. కొంచెం సంతోషం చిక్కచ్చు, దానికోసమే మనము ఏం చేసినా అహంకారము చేర్చుకోకూడదు. అయితే మనం పుట్టినప్పుడు ఇంకా అందరూ ఈ అహంకారమే నేను అంట పక్కా అయిపోయింది. ಯಾವ స్కూల్లో చెప్పరు దాన్ని. ఇప్పుడు మనం ఇడుగాకి చేయించుకునేకి, దాన్ని విడిచేదానికి మనకి సాధన కావాలనే ఎవరితో మన ఆత్మని కనుక్కొని దానికి సాధన వద్దే వద్దు. ఇంతే మనకు కావాల్సింది. ఓకే, ఇప్పుడు ఈ శంకర వేదాంత సౌరభ తెలుగులో ఉండే పుస్తకము మనము పీఠికే లోపల 24వ పేజు, ఇక్కడ కొన్ని ముఖ్యాంశాలు దాని ಬಗ್ಗೆ మనము వెనకల చూస్తుంటాం. మొదలనేది కొన్ని ముఖ్యాంశాల లోపల పరమాత్మ అస్తిత్వము నిజంగా ఉండే పరమాత్ముడే. వీళ్ళు శంకరాచార్యులు ಯಾವ ತರ ప్రూఫ్ చేస్తారు అంట, ఇక్కడ శంకరాచార్యులు వేదాలు చెప్పింది నమ్మండి, మా గురువులు చెప్పిండారు, బైబిల్ చెప్పింది, జీసస్ చెప్పిండారు, ఖురాన్ చెప్పింది, మహమ్మద్ పైగంబర్ చెప్పిండారు, ఈనండి నో, మా కృష్ణుడు చెప్పిండాడు నో. మరి ఎట్లా చూపిస్తారు వీళ్ళు? ఎవరినైనా అడగండి సార్, నేను ఉండాను ఫినిష్. ఎవరన్నా చెప్పి నేను లేదు ఉంటా. ఈ శరీరం చూపిస్తారు నిజము. మనకి కనపడిచినంత సత్యం కాదు. పైన సూర్యుడు ఒక తట్టంత ఉంటాడు, లేకుంటే ఒక చపాతి అంత సైజు ఉంటాడు. సూర్యుడు చూసే అంత ఉంటే అంతేనా? లేదు. మరి విచారం చేస్తే బా భూమి అన్ని గ్రహాలు వచ్చిండేది అక్కడి ఇంకా సూర్యుడు ఇంకేం పెద్ద ఉండల్లా. ఆ సూర్యుని ఊగ చుక్క డాట్ భూమి అయిండాల్సి అంటే ఇంక వాడని పెద్దగా ఉండల్లా. చూడండి, ఇది విచారం. ఇది అలాగేనే శాస్త్రం చెప్తుంది, యావది కనపడిస్తుందో దాని సత్యము నొద్దో విచారం చేయి, దీన్ని జ్ఞాన మార్గము. ఇది రమణ మహర్షి స్టైల్. నేనంటే ఎవరు విచారం చేయి అంటే ఇక్కడ మనల్ని విచారానికి స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు విచారం చేస్తామో అప్పుడు మనకు అర్థమైంది సార్వత్రిక పూర్ణానుభవ. ఇవన్నీ చూసి ఇంకా ఎగ్జాక్ట్లీ ఐఎమ్ నాట్ దిస్, ఐఎమ్ దట్. చూడండి ఎట్లయిపోయింది కాదు. యావది నేనో దాన్ని ఇప్పుడు అది అనల్లా, యావది నేను కాదో దాన్ని ఇది అనల్లా. అంటే ఇంకా మనకు అది దూరము. నేను అది కనుక్కొని దాని లోపల స్టాండ్ పాయింట్ తీసుకుంటే ఇది నాది, నేను ఎవరుగా అది. అవిటి కోసము ఈ పుస్తకం లోపల మా గురువులు కుల్కర్ణి స్వాముల తాను నేను, తాను దాన్ని తాను ఉంటారు, దీన్ని నేను ఉంటారు. అది ఒరిజినల్ అయి ఇది డూప్లికేట్ అయి. ఇది చూడండి ఎంత బాగుంది వీళ్ళు చెప్పేది మన శంకరాచార్యులు. ఇక్కడ ఎవరైనా బిలీవ్ చేయాలన్నా
మా గురువులు చెప్పిండారు నమ్మల్నా? నో. హిందూ ధర్మం చెప్పింది నమ్మండా? నో. ఎవరైనా అడగండి. చూడండి, దిస్ ఇస్ శంకరాచార్యులు. దీన్ని క్రాంతి ఏంటి అనేది మనము. ఇట్లా క్రాంతి చేసిన వాళ్ళు ఇక్కడి వరకు ఎవరులే, వెనుకలను ఎవరు ఇటు చూపించలేదు. ఇప్పుడు మన వెస్టర్న్ ఫిలాసఫర్స్ ఉండాలి, వాళ్ళు ఇట్లా చెప్తారు. వెస్టర్న్ ఫిలాసఫర్స్, నాకు మనస్సు ఉంది, నేను యోచన చేస్తాను, దాన్ని ఇంకా నేనున్నాను. వాళ్ళు అట్లా చెప్పేది. శంకరాచార్య చెప్తారన్నా, నేను ఉండాను, యోచన చెయ్యొచ్చు, చెయ్యకుండా ఉండొచ్చు. ఎట్లా చూడండి. సో ఫస్ట్ దిస్ డూప్లికేట్ ఐ ఎగ్జిస్టెన్స్ ఈజ్ దేర్. బికాస్ ఆఫ్ దిస్ బాడీ ఐ మే థింక్ ఆర్ మే నాట్ థింక్. స్లీప్లో ఉన్నాను, ఏం థింక్ చేస్తారు? నేను ఉన్నానో లేదో, అంతే, ముగిసిపోయా. ధ్యానం చేస్తారు, మనసు నిడిచేసి నిల్చుకుంటారు, సమాధిలో ఉంటారు. ఎట్లుంటుంది మనస్సు? లేదు. మీ ఎగ్జిస్టెన్స్ ఉందో లేదో, ఫినిష్. దీన్ని ఇట్లా చెప్తారు. సో ఇక్కడ ఎంత ఇది సైంటిఫిక్ అంటారా? ఏమంటారు? ఏమైనా నమ్ముకోవాలన్నా? నో. శంకరాచార్యుని దీన్ని ఇంట్యూషన్ ఇంకా చూపిస్తారు ఉంటాయి. ఇప్పుడు మనమందరూ ఆత్మస్వరూపులు అయినామా? దాన్ని ఎవరు ఇచ్చేలేదు ఉంటారు. మరి మీ శాస్త్రం ఏమిటి కావాలి స్వామి అంటే అడిగితే, నిజమైన నువ్వు ఆత్మస్వరూపుడు అయిండవు అంటే శాస్త్రం చెప్తుంది. నీ అనుభవం అట్లుందా? లేదు. దాన్ని తెలుసుకొని ఆ తత్వం నిజమైన నా ఆత్మస్వరూపం అదే అంట గుర్తించేదానికి సాధనలు కావాలని ఎవరితో, అది కొత్తగా నీకు ఎవరు ఇచ్చేదా? ఇస్తే తిరిగి పైడిస్తే ఏం చేస్తారు? మామిచ్చేది ఇంటి వరకు, దేవుడిచ్చేది కొనే వరకు ఉంటే చెప్తారు మా గాదెలో. అట్లా ఇది మొదలే ఉండేదాన్ని, ఇంకా ఎవరు ఇచ్చేది కాదు, ఇప్పించుకునేది కాదు. ఇట్లా చూడండి. సో దీన్ని మరి ఏమైంది ఇక్కడ? రెండిటికి కరిబెరికేలైంది. పులి మరి మేక, గోల్డ్ అండ్ ఆర్నమెంట్స్, మడ్ అండ్ పాట్స్ కలిపే. అదే తర ఈ ఆత్మ అనాత్మ రెండు కలిపేరికైంది. ఎంత బాగా కలిపేరికైంది అంటే డిఫరెన్స్ వస్తాయి. ఈ డూప్లికేట్ అయ్యి ఒరిజినల్ ఎట్లుందో అలాగేనే ఉంది డూప్లికేట్ అయ్యి. సో ఇవన్నీ మనం చూసినాయి. దీని ఏమంటారు? అధ్యాస, అవిద్యే, రాంగ్ నాలెడ్జ్. మనం ఇక్కడ ఎగ్జాంపుల్ పెట్టుకొని చూస్తూ దవల పాము, పగ్గు, తాడు రెండు ఉందా లేదు? అక్కడలే ఉండేదే ఒకటి. నేను తప్పుగా దాన్ని తాడు అనుకోవడం ముగిసిపోయా. ఇది శంకరాచార్యులు ఇచ్చిండే గిఫ్ట్. ఇప్పుడు సైంటిఫిక్కి తక్కువైంది ఇది. అబ్జర్వేషన్, వెరిఫికేషన్, ఎక్స్పెరిమెంట్ అంటుంటారు వాళ్ళు. సో ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేయాల, వెరిఫికేషన్, అబ్జర్వేషన్, కాన్సన్ట్రేషన్ ఇచ్చి అబ్జర్వేషన్ చేయాల. దానికి సైంటిస్టుని ఋషులు ఉంటకొస్తారు. ఋషులు అంటే ఏమి? ఏకాగ్రతంగా, కాన్సన్ట్రేషన్గా ఒకే వస్తువుని అలాగేనే చూస్తూ ఉండేది, దాని లోపల పోయి చూసేది. దీన్ని ఎవరైనా చేయని, సైంటిస్టులు అనండి, ఋషి అంతా ఒకటే. బట్ ఈ సైంటిస్టులు, ఒక సైంటిస్ట్ చెప్తాడు, వేరే వాళ్ళు చెప్తారు సైంటిస్ట్కి, వేదాంతులు, నువ్వు అన్ని కథలు కనిపెట్టుకుంటున్నావే, నీ కథ ఏమిటి? ఎప్పుడైనా చూసుకున్నావా? హూ యామ్ ఐ అంటూ వెనుకతో ఎప్పుడైనా చూసినావా? ನಿನ್ನೆ ಬಂದಿಲ್ಲ, ಇವಾಗ ಬಂದು ಸುಮ್ಮನೆ ಬಾಗಿಲು ನೀರು ಹಾಕಿದ್ರೆ ನನಗೇನು ಫೋನ್ ಮಾಡಬೇಡ, ಬಟ್ ಬೇರೆ ಕೆಲಸ ಎಲ್ಲ ಮಾಡ್ತೀನಿ ಅಂದ್ರೆ ನನಗೆ ಫೋನ್ ಮಾಡಬೇಡ, ಮರಿಬೇಡ. సో అక్కడ వాళ్ళు చెప్తారు అట్లా, నిజం కదా. వాళ్ళు ఏమే కనిపెట్టినే, బట్ లోకానికి బెనిఫిట్ అయింది లేదు అనేలే మేము, బట్ దాన్ని ఇంకా సైడ్ ఎఫెక్ట్ కాలేదా? అయితే ఏమి చేసేకేయాలి ఇది? ఇప్పుడు సైన్స్ ఆటమ్ బాంబ్ కనిపెట్టే, ఏమయ్యా ఆ హీరోషిమా ఇవిడిది జపాన్ది అంత నాశనం అయిపోయా. ఇన్నేళ్ళు దాని ఎఫెక్ట్. ఈవెన్ నౌ దే ఆర్ సఫరింగ్.
దిస్ ఇస్ సైన్స్. బెనిఫిట్ ఇచ్చిందా లేదా? ఇచ్చింది. అలాగే మనం ఏమి ఇచ్చేసేకేయాలి, మనం ఉపయోగించుకునే దానిపైన ఉంది. ఇట్లా మనము బ్యాడ్గా ఉపయోగించుకునే దానికి కారణం ఏమి? ఎగైన్ దిస్ ఐ నోషన్. ఇక్కడ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఉంది ఇక్కడ. దాన్ని విడిస్తే బెస్ట్. సో వీ కెనాట్ అవాయిడ్ దిస్. మీరు సైన్స్ కనిపెట్టదని నేను చెప్పే కయ్యలే, అంతిరేండి పోవాలి. సైన్స్ కనిపెట్టలే. అగ్గుండే వంట చేసుకో, కావాలన్నోళ్ళు ఒళ్ళు కాల్చుకుంటారు. ఏం చేసేకైతుంది? అగ్గు తప్ప, అట్లా సైన్స్ తప్ప? నో. బట్ ఇక్కడ మనకి అవుట్లోపున దుఃఖమే. మనకి సైన్స్ ఇంత కంఫర్ట్ ఇస్తున్నాను, వీఆర్ నాట్ హ్యాపీ. దాన్నే నేను హ్యాపీ అనాలిసిస్లో అమెరికాలో వాళ్ళు 200 years దేర్ గోల్ ఈజ్ ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ, ఎవరీ షుడ్ బి రిచ్, ఎవరీ షుడ్ బి కంఫర్టబుల్ విత్ స్పూన్ టు ఫ్రిడ్జ్ అని ఇంకా చేస్తే అగ్రి, దే రీచ్ ద స్టేజ్. అన్నీ చేస్తే బట్ వాళ్ళకి వేరే ప్రాబ్లమ్లు వేసుకొని మన మాదిరి ఆహారం లేదు, అవు కాదు. డ్రగ్ కల్చర్, సెక్స్ అబ్యూస్, ఆల్కహాలిజం, గన్ కల్చర్. సో ಯಾವುದೋ ఒకటి వేసుకొని. సో దిస్ ఈజ్ నాట్ ది సొల్యూషన్. ద రియల్ సొల్యూషన్ ఈజ్ వేదాంత చెప్పేది, హూ యామ్ ఐ. ఇప్పుడు మనము తెలుసుకొని, నేను నా నిజమైన స్వరూపం ఎప్పుడు తెలుసుకుంటానో, తెలిపెట్టుకుంటానో, అప్పుడు అవుతుండే వస్తువులు నేనే, వేరే లేదు. ఆల్ ఆర్నమెంట్స్ ఆర్ గోల్డ్ ఓన్లీ. ఎప్పుడు మీకు ఈ ఫిలాసఫీ కొత్త అవుతుందో అందరూ జీసస్లో అయిపోతాం. జీసస్లో అయితే ఎవరు హింస చేస్తారు? ఇది రామరాజ్యము ఉండి, ఇది సార్వత్రిక పూర్ణానుభవ అంట. శాస్త్రంలో ఉండేది కూడా ఇట్లే, మనమంతా చూసినాము. అక్కడ వాళ్ళు ఇచ్చే ఎగ్జాంపుల్ అగ్గి ఎప్పుడు కాలుతుంది, చల్లుకుంటుందా? అన్ని 100 వేదాలు ఉంటారు వాళ్ళు, 100 వేదాలు, ఉపనిషత్తులు, అన్ని శాస్త్రాలు. అగ్గి చల్లుగా ఉంది, నమ్మండి అంటారు. నోబడి విల్ బిలీవ్. మీ కృష్ణుడు వి డోంట్ బిలీవ్. మా గురువులు, పెద్ద గురువులు, వాళ్ళు సిద్ధ పురుషులు, వి డోంట్ బిలీవ్. అదే ఓ గిని చెప్తే జస్ట్ వి బిలీవ్. ఇవన్నీ మనం చూసాము, ముందుకు పోతాం. సో ఇక్కడి వరకు మనకు అయ్యిండే. ఇప్పుడు ఈ ఒక తత్వం ఉంది కదా, బదలావణ అయ్యాలి కాకూడదు సార్. ఇప్పుడు సైన్స్ లోపల ఏమో కనిపెడతారు, వాడికింత బుద్ధివంతుడు వస్తాడు, ఇది తప్పు అది కరెక్ట్ అంటారు. అప్పుడు విల్ డైరెక్ట్లీ స్విచ్ ఆన్ టు దట్ అండ్ దిస్ ఈజ్ రాంగ్. అట్లే మీ ఆత్మస్వరూపుడు కూడా ఇట్లా జనరేషన్ చేంజ్ అయ్యి బుద్ధివంతుడు ఎవడన వస్తే దీని పైన ఇంకొకటి ఉంది, ఇది కాదు అంటే ఏం చేస్తారు అంటే అడుగుతారు. దీనికి ఉత్తరం ఏముంది మీ దగ్గర? నేను ప్రశ్న అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. వాట్ ఈస్ ది సొల్యూషన్ ఫర్ దిస్? ఇక్కడ చేంజ్ అవుతుందా మన ఆధ్యాత్మంలో? నేననేది కాదు, తానే అయిన్నారు కాబట్టి అది ఎప్పటికీ మారదు. కాదు, దట్ ఈస్ నాట్ ది కరెక్ట్ రీజన్. ఎప్పుడు కావాల్సిన చేంజ్ కావచ్చు. ఇప్పుడు నేను దీని కొంటుని ఇది కాదు ఉంటారే, ఇంకొకటి ఎవడో బుద్ధివంతుడు వస్తాడో, వాడు చెప్తాడు అది కూడా నువ్వు కాదు ఉంటాడు. అప్పుడు నేను దాన్ని ఇచ్చి బేరత్ పెట్టుకోవాలా, జస్ట్ లైక్ సైన్స్. సో డిఫరెన్స్ బిట్వీన్ దట్ సైన్స్ అండ్ దిస్ సైన్స్. దిస్ ఈజ్ ఇన్నర్ సైన్స్, దట్ ఈస్ అవుటర్ సైన్స్. ఎలా చేంజ్ చేయాలి? This is behind the time, space and causation. Finish. ఎక్కడ టైం లేదో, స్పేస్ లేదో, కాజేషన్ లేదో, దెర్ ఇస్ నో ప్లూరాలిటీ. అక్కడ దీన్ని నిడిచి ఇంకొకటి చూపించండి మీరు. వస్తూ ఉంటే కదా దీని అద్వైత అనేది శంకరాచార్యులు క్రియేట్ చేసిరని చెప్తారు. నో, ఆల్రెడీ ఇట్ వాజ్ దేర్. దాన్ని అద్వైతం ఈ తత్వము అంటే చూపించి దిస్ ఈస్ కరెక్ట్ ఫిలాసఫీ అంటే చెప్పి అంతే. ఇప్పుడు వాళ్ళు ఇది ద్వైతము ఉంటారు, వాళ్ళు కరెక్ట్ ఫిలాసఫీస్ కాదు, ఫిలాసఫరర్స్. ఎక్కడ నో టైం, నో స్పేస్, నో కాజేషన్, నో ప్లూరాలిటీ.
ఇప్పుడు అక్కడ ఇంకొకటి వస్తుంది, ఈయన క్వశ్చన్ ఎక్కడ ఉంది, అది ఒకటే ఉండేది. అప్పుడు అదే ఉండింది ఎప్పుడు? సత్యయుగంలో, త్రేతాయుగంలో అదే, ద్వాపర యుగంలో చేంజ్ అయినా నో అదే, కలియుగం ఇదే. పోనీ ఇంకెన్ని యుగాలు దాని ఎనీ పాసిబిలిటీస్ ఆఫ్ ఎనీ చేంజింగ్? నో. ఇక్కడ ప్లూరాలిటీలు ఉంది. వీళ్ళు ఏం కనిపెట్టినా దీనికి ఇంకొకటి ఉంటుంది. అది కాక ఇది అనాత్మ వస్తువు. పాముని పెట్టుకొని పండ్లు ఎన్నుంది, విషం ఎంత ఉంది, ఇది నాగరపామ, ఇది నీళ్ళపామ, ఎంతైనా కనిపెట్టండి. అది ఇస్తే ఇంకొకటి వస్తుంది. ఇంకేమైనా పుట్టచ్చు, వి డోంట్ నో. ముందు పుట్టచ్చు, జస్ట్ లైక్ కరోనా. ఇక్కడ మీ ఆత్మ పుడుతుందా? ఇట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. ఇంత పాయింట్ పెట్టుకుంటే దీన్ని చూపించినోళ్ళు శంకరాచార్యులు. ఆమెనింకా మొదలు వీళ్ళేం చెప్తారు, ముక్తుకరుగా ఆమెనికి నీకు గొత్తైతుంది అన్నరి. నేను చెప్తాను, నాకు ఫస్ట్ ప్రూఫ్ చూపించిందా, నా నిజమైన స్వరూపం ఇదేంటా నాకు చూపించండా, నాకు ఫస్ట్ కన్విన్స్ కానీ దెన్ ఐ విల్ డూ ది సాధన. శంకరాచార్యులు చెప్తారు, దట్స్ గుడ్ క్వశ్చన్, ఇప్పుడే మీకు చూపిస్తాము. వేకింగ్, డ్రీమ్, స్లీప్ చాలు, ఎవరికి లేదు. ఎవరికి క్యాస్ట్ గీస్ట్ గడ్, ఆడోళ్ళు మొగోళ్ళు బిడ్లు ఎవరైనా కానీ చెక్ చేసుకోండి. నో ఇట్ సెల్ఫ్ యూ విల్ కమ్ టు నో దట్. ఇప్పుడు మనకి డీప్ స్లీప్లో కాలం ఉందా, దేశం ఉందా, దీనికి ఇది కారణము ఏమైనా ఉందా? నథింగ్ ఈజ్ దేర్. అక్కడ ఓన్లీ సింగులారిటీ. ఈవెన్ సింగులారిటీ అనేది తప్పు అయింది అక్కడ. నథింగ్, అదే ఉండేది. బదలావణ అయ్యే ఛాన్సెస్ లేదు. ఎంత బాగుంది సార్ మన వేదాలు. ఇది అబ్జర్వేషన్ కింద ఇంకేం కావాలా? ఎక్స్పర్ట్. ఇప్పుడు మన సైన్స్ ఈ మూడు పెట్టుకుంటుంది కదా. నేను చెప్తాను, తిరగమరి అది తప్పు కావచ్చు. నేను వెనుకలు మీకు ఎగ్జాంపుల్ ఇచ్చింటిని. ఏం ఎగ్జాంపుల్ ఇచ్చింటిని? నా దగ్గర పేషెంట్ వస్తారు, బీపీ చెక్ చేస్తాను. చేసిన తక్షణము నేను ఐ షుడ్ యూజ్ మై ఐస్ ఒకటే యూజ్ చేసే కయ్యాలి. ఐ షుడ్ యూజ్ మై ఇయర్స్, స్టెథోస్కోప్, ఐస్ అండ్ బీపీ ఆపరేటర్స్. నేను ఇప్పుడు బీపీ ఆపరేటర్స్ కడతాను. కట్టిన తక్షణం ఏమో రికార్డ్ చేస్తాను. నేను చేసిన తక్షణం నేను రికార్డ్ చేసేటప్పుడు వాడు కూర్చోపెట్టాలా. వాడు క్లినిక్ వచ్చిన తక్షణం 10-15 minutes కూర్చోపెట్టాలా. వాడు టెన్షన్ ఇంకా వచ్చింటాడు, జగలు మాడుకొని వచ్చింటాడు పెండ్లం దగ్గర. ఇప్పుడు ఇక్కడ నా దగ్గరకు వస్తే నేను రికార్డ్ చేస్తాను. నేను రికార్డ్ చేసేటప్పుడు వెలుగుండల్లా, అక్కడ నా కళ్ళు బాగా కమ్మడియల్లా, ఏమైనా పరొద్దు కండ్లు సైట్ వచ్చి ఉంటుంది, కన్నడకం ఉండాల. కన్నడకం లేకుంటే నేను చదివేకేయాలి, ఇది లేదు ఉంటే అట్లీస్ట్ అన్నీ చూస్తాను, బట్ కన్నడకం ఉండాల. ఇది ಅದರ అప్పుడు జతకి నా వెనకలతో మనసు చేరల్లా. మనసు చేరి ఇంకా నా బుద్ధి కరెక్ట్ ఉండాలా. మెంటల్ హాస్పిటల్లో ఉండే డాక్టర్ని ఎవడన్నా మెంటల్ హాస్పిటల్ పేషెంట్ డాక్టర్ని చెప్తే వాడు రికార్డ్ చేస్తే వాడు బీపీ కరెక్ట్ ఇస్తాడా? అక్కడికి బుద్ధి సేరిత్తుండాలా. బుద్ధి వెనుకలతో చిత్త అది కూడా కరెక్ట్గా దానికి ఫీడ్ చేయాలి. వెనుకలది ఆ అనుభవంని అమ్మనికి మనకు కరెక్ట్ రిజల్ట్ రావచ్చు. వచ్చినా తిరిగా యోగా గీగ చేసుకున్న రిపోర్ట్ అంతా చేంజ్ చేసుకున్నాడు. వచ్చా ఇంత వేరియేషన్స్ ఉంది. ఇప్పుడు ఎలా ఇక్కడ ఐ షుడ్ యూజ్ ఆది దైవిక వెలుగు, అది లేకుండా ఆర్టిఫిషియల్ లైట్, దానికి ఆది భౌతిక దాందంతా యూజ్ చేయాల. నేను వినాల్సింటే నాకు ఎయిర్ ట్రాన్స్మిటేషన్ కావాలా, చూడాల్సింటే వెలుగు కావాలా, ఆది దైవిక ఉపయోగించుకోవాలా, ఆది భౌతిక పంచభూతాలను ఉపయోగించుకోవాలా, ఆధ్యాత్మిక దీన్ని ఇది ఇన్స్ట్రుమెంట్. ఇంత ఉపయోగించుకొని ప్రతి ఒక్కటిలోనూ తప్పు ఉండొచ్చు. దర్ మే బి ఫాల్స్ ఇన్ ఆబ్జెక్ట్. అప్పుడేం చేస్తారు, అక్కడ ఒక పురుగు ఉంది. ఆ పురుగు ఏమంటాము అంటే ఇక్కడ there may be defect in the object itself, and there may be defect in the subject itself. ఇంత ఉంటుంది ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ రెండు డిఫెక్ట్ ఉండొచ్చు. మన రిపోర్ట్సే పాయ. ఆబ్జెక్ట్లో డిఫెక్ట్ ఎట్లా చెప్తారో, ఒక పురుగు ఉంది, దానికి మీ తెలుగులో ఏమంటారు గొత్తలే, మా ఊట్లో ఏమో చెప్తారు, నేను మర్చిపోయినాను. అది నిమిషానికి ఒక కలర్ చేంజ్ చేస్తుందంట. రెడ్ ఉంటుంది ఉన్నట్లు గ్రీన్ అవుతుందంట, నెక్స్ట్ బ్లూ అవుతుందంట చెప్పేది అట్లా. ఇప్పుడు నేను అది చూడించి ఇద్దరు బెడ్స్ కట్టుకోంది, అది రెడ్ అంట నేను, వాడు గ్రీన్ అంట వాడు. మేము బెడ్స్ కట్టుకొని అక్కడ చూస్తే అది గ్రీను కాదు, బ్లూ కాదు, రెడ్. తిరిగా మేము ఏం ఇది రెడ్ అంటే అట్లే చూస్తా ఉన్నట్లే ఇట్ విల్ చేంజ్ ది కలర్. ఆబ్జెక్ట్లో డిఫెక్ట్ ఉంటే ఏం చేస్తారు,
దెన్ నా సబ్జెక్ట్లో ఇవన్నీ ఇంత డిఫెక్ట్ ఉంటే ఏం చేస్తారు? ఆ ఆబ్జెక్ట్ జెత్కి ఆబ్జెక్ట్ నేను సరితూ చూడాల్సింటే మొబ్బులో చూస్తే నేను తాడ్ని పాము అనుకుంటాను. అక్కడ వెలుగుండాల ఆది దైవిక. ఇన్ని కావాలా సార్ మీ వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, స్లీప్ స్టేట్ చూసుకునేకి? విచ్ వన్ యూ నీడ్? మై క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వలేదు. మీకేం నెసరీ ఉంది? విచ్ వన్ యూ నీడ్? వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, స్లీప్ స్టేట్ మీరు చూసుకునే దానికి ఈ తర ఇన్స్ట్రుమెంట్స్ కానీ అవుటర్ ఇది కానీ యావత్ కావాలంటే అడుగుతాము. ఏం అవసరం లేదు సార్. అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ యూ యూజ్ ఇంట్యూషన్, నాట్ ఆది దైవిక, నాట్ ఆది భౌతిక, నాట్ ఆధ్యాత్మిక. యావది వద్దు సార్. పోనీ దేశం కావాలన్నా నో, కాలం కావాలన్నా నో, కార్యకారణం భావం ఉంది, కనెక్షన్ నథింగ్ సార్. Then which one? How do you come to know that? Intuition. So శంకరాచార్య చూపించేది ఇది. సో దట్ ఈస్ ది రియల్ ఇన్స్ట్రుమెంట్. దాన్ని మీరు జ్ఞానం ఉంటానండి, దాన్ని మీరు ఉండేది ఏంటనండి, నిజంగా వస్తువు ఉంది అంటే అది, దానికి జ్ఞాన స్వరూపం ఉంటే అది. ఇది కాదు ఇక్కడ ఇంత తెచ్చుతక్కులు దీని వల్ల జ్ఞానం ఉంటారు. మనం అనుకోండి మనస్సు ఉంటే ఐ విల్ గెట్ ది నాలెడ్జ్. రాంగ్. అది ఉంటే దానికే కండ్లకి కండ్లు, బాడీకి బాడీ, ప్రాణాలకు ప్రాణము, ఇంద్రియాలకి ఇంద్రియమది యావది మన నిజమైన స్వరూపము. దాన్ని జస్ట్ మనం మర్చిపోతుంది. మన దగ్గర ఉండే కామధేను మర్చిపోయి బరుడెమ్మే, మీకు ఈ బరుడెమ్మే అంటారేమో గుర్తులే, నాకే పాలిచ్చలేదు, దూడేసేలేదు, దాన్ని పెట్టుకొని మనం పాలు పెట్టుకుంటున్నాము. మనకు అది అట్లయింది. ఇప్పుడు బాగుందా అంటే అడుగుతారు. సో శంకరాచార్యులు ఈ తర ఇది ఇక్కడ చూడండి. నెక్స్ట్ టోకెన్ ఇస్తారు. కాల, దేశము, కార్యకారణ భావం, టైం, స్పేస్ అండ్ కాజేషన్ మీరిండే తత్వం ఇది. ఇక్కడ వీళ్ళే చెప్తా ఉంటారు. దాన్ని ఇంకా ఇక్కడ ఎప్పుడు పదార్థం మీకుందో ఇవన్నీ. పోనీ ఈ సైన్స్లో ఏం చెప్తారు? కాల, దేశము, కార్యకారణ ఇట్స్ ఏ అప్రియోరిటీ నేషన్. దీనేమంటారు వాళ్ళు? ఇది ఇమాజినేషన్, కల్పనే. ప్రతి ఒక్కటి కల్పనే ఆత్మని నిడిచి. మీరు చెప్పే ఈ ఒకటి అర్థం డజన్ అని చెప్తాను కదా, ఈవెన్ ఈ అర్థం డజన్ ఎక్కడుంది? స్టేట్స్లో ఉంటుంది. వేకింగ్ స్టేట్ ఆర్ డ్రీమ్ స్టేట్, డీప్ స్టేట్లో లేనే లేదు. బట్ ఆ పోనీ ఏమంటారు ఈ అవర్స్, దాన్ని ఇది ఈ 3 స్టేట్స్ సత్యం వద్దా? లేదు. నాకు అది ఆబ్జెక్ట్. ఇప్పుడు వేకింగ్ ఉంది అంటారు. నేను అడుగుతాను డ్రీమ్ ఎక్కడా, స్లీప్ ఎక్కడా? నో, లేదు. ఎక్కడుంది? ఉంటే కదా కమ్మడి చేకే, లేదు. అదర వీడు పాము అనుకుంటాడు, వాడు పువ్వులు మాలే, లేకుంటే నీళ్లు హర్స్కొప్ప నీళ్లు కోడి మాదిరి పోయింది, దాన్ని వాడు పగ్గం దాన్ని అనుకుంటాడు. ఇప్పుడు పాము లేదు, అది ఉందా? అదేలే ఇదేలే, అన్ని వికల్పాలు, లేకుండే దాన్ని భ్రాంతి అంట చెప్తారు. అట్లా దీన్ని టైం, స్పేస్ అండ్ కాజేషన్. క్యాంట్ అనేవాడు అక్కడి వరకు వచ్చిండాడు. చూడండి, వెస్టర్న్ ఫిలాసఫర్స్, ఐన్స్టైన్, వీళ్ళు చెప్పేది ఏం చెప్తారు? దీస్ థింగ్స్ ఆర్ కాల్డ్ అప్రియోర్, APRIORY, అప్రియోరి నోషన్. అంటే ఇట్స్ రాంగ్, ఇట్స్ ఇమాజినేషన్. ఇది ఉంది అంటే మనం కల్పన చేసుకోవాలా, వ్యవహారం కావాలా. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ దేర్ అంటారు వాళ్ళు. కాలం లేదు, దేశం లేదు, ఇవన్నీ మనము మన వ్యవహారం పెట్టుకోండి. అక్కడ వ్యవహారం కాదు, అది లేకుంటే అయ్యేదే లేదు. బిడ్డ పుట్టే, ఎక్కడ పుట్టే, ఎప్పుడు పుట్టే, ఎవరు పుట్టే, టైం, స్పేస్, కాజేషన్. బట్ మీ ఆత్మని అడగండి, లేదు. సో దట్ ఈస్ అనదర్. ఇది శంకరాచార్యులు చూపించింది. ఇది కొన్ని క్రాంతిలు చేశారు. క్రాంతి ఏంటి, ఇంకేమి, ఇండిపెండెన్స్కి గాంధీజీ క్రాంతి చేశారు కదా, అది కాదు ఇక్కడ చేసింది. ఇట్లా క్రాంతిలో ఎంత భావించండి. మనం అనుకునేది ఏం క్రాంతి అంటే వాళ్ళు దాన్ని బదలాయిచ్చేసరి,
అక్కడేమో అహింస, నథింగ్, ఏమీ కాలేదు. అక్కడ వీళ్ళ క్రాంతి ఏమి? సార్వత్రిక, సార్వజనిక నిత్య సత్యంని ఎవరికి కావలసిన చూసుకోవచ్చు. ఒక బిడ్డ చూసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడే అట్లు చూపించింది. దీన్ని క్రాంతి అంటారు. సో శంకరాచార్యులు ఏం చేసిరి? వీళ్ళు ఏమి కొత్తగా ఏమీ కనిపెట్టలేదు, ఉండేదాన్ని చూపించిరి. ఆమెను ఇంకా ఇప్పుడు మనం ఒక జమీన్ లోపల పంట పండింటాము. అక్కడ ఆ చుట్టుముట్లు ఉండే ముళ్ళు దానంతా తీసేస్తామంతే. అట్లా శంకరాచార్యులు మన వేదాల్లో ఏమేమి అన్నెసెసరీ థింగ్స్ ఉన్నో తప్పు చేసి పెట్టిండ్రో అవన్నీ కొట్టపారేసరి. వాళ్ళు చెప్తా ఉండింది ఏమి అంటే వేదాలు అపౌరుషేయ. ఈ పూర్వ మీమాంస అంటే వస్తుంది కదా, వాళ్ళు చెప్పేది. పూర్వ మీమాంస అంటే ఏమి? కర్మకాండాలు ఏం చెప్తారో వాళ్ళు ఈ వేదాలంతా మనం ఇవి కర్మకాండ ఏమైనా కానీ ఈ నేను, ప్రపంచము అన్నీ కూడా వేదాల్లో వచ్చింది. జస్ట్ వీ షుడ్ బిలీవ్. కర్మకాండాలు అట్లా చేయాలి, అగ్రి. అక్కడ పరమాత్ముడు వైకుంఠంలో ఉన్నాడు, స్వర్గంలో ఉన్నాడు. జస్ట్ వీ హ్యావ్ టు బిలీవ్. ఎస్, గో హెడ్. నేను సత్యంకి అక్కడికి పోతాను. బిలీవ్. ఎవరు చెప్తారు ఇది? మీ వేదాలు, లేకుంటే మీ ఖురాన్ ఏమైనా చెప్పినాయి. జస్ట్ బిలీవ్. వేరే దానికి మనకు ఇంతే వ్యత్యాసము. మనది కూడా ఇక్కడి వరకు వస్తుంది. దీని ఏమంటాం మనము? పురాణాలు, లేకుంటే మన హిందూ సంస్కృతి అంటే మన హిందూ మన వీళ్ళు హిందువులు ఉంటారు, వీళ్ళు క్రిస్టియన్స్ అంటారు, ముస్లిమ్స్ అంటారు, అంతే. అయితే మనకి యావత్ పైన బిల్డ్ అయింది వేదాల పైన. అదే వేదాలు స్వర్గాలు, నరకాలు, ಮತ್ತೆ ఈ కర్మకాండాలు మనకి ఇట్లా కావాల్సింది పని చేస్తే మనకు వచ్చింది ఏంట చెప్పే వేదాల్లోనే ఇంకొక పార్ట్ ఉంది. యావదని చెప్పండి? యావదది? వేదాలు 2 భాగాలు ఉంటుంది. ఒకటి కర్మకాండము, ఇంకోటి జ్ఞానకాండం. శంకరాచార్యులు చెప్పేది దట్ జ్ఞానకాండకి నొంబల్నా? అఫ్ కోర్స్ మీకు జ్ఞానకాండ చూపించింది ఎవరో? వేదాలే. డోంట్ ఫర్గెట్ వేద ఈజ్ ది రీజన్ టు నో. వేదాలు లేకుంటే నీకు గొత్తైతా ఉండలే. వేదాలు చెప్పింది దాన్ని ఇంకా ఇక్కడ శాస్త్రము కూడా మనకి మార్గదర్శనము. శాస్త్రంని కానీ తెలుసుకోవాలా, నో అదర్ వే. అయితే అక్కడ కర్మకాండంలో నమ్ముకునేట్లా యూ నీడ్ నాట్ టు బిలీవ్. బట్ ఇక్కడ సార్వత్రిక పూర్ణానుభవ అవస్థాత్రం పెట్టుకుంటారో. ఇక్కడ బరీ శాస్త్రం కాదు, అనుభవ. ఇక్కడ 5 చెప్తారండి. దానికి జస్ట్ వీ హ్యావ్ టు బిలీవ్. అది అపౌరుషేయ. ఎవడో మనుషుడు రాసిండేది కాదు. ఇప్పుడు ఖురాన్, బైబల్ ఏం పెట్టుకున్నా ఎవడో మనిషి ఇస్తాడు. అది జీసస్ కావచ్చు, మహమ్మద్ పైగంబర్ కావచ్చు, లేకుంటే బుద్ధుడు కావచ్చు, ఏమైనా. బట్ వేదాలు అలా కాదు. సో అపౌరుషేయ. పౌరుష అంటే పురుషుడు, అపౌరుషేయ అంటే నాట్ పురుష ఆర్ సంబడి అతర పుణ్య. సో అక్కడ వీ హ్యావ్ టు బిలీవ్. అక్కడ శ్రద్ధ కావాలా. ఇక్కడ కూడా అదే శ్రద్ధ, బిలీఫ్ ఉండాలా. బట్ ఇట్ డస్ నాట్ డిపెండ్ ఓన్లీ ఆన్ దిస్. ఇది ఏమిటిపైన డిపెండ్ అవుతుంది? ఇది డిపెండ్ అయ్యేది మనకి ఎక్స్పెరిమెంట్, వెరిఫికేషన్, అబ్జర్వేషన్. చూడండి, మీ సైన్స్ ఇక్కడ ఎత్తుకొని వస్తాం మేము. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ చెప్తున్నాయి. సైన్స్లో చూపించే ఎక్స్పెరిమెంట్, వెరిఫికేషన్, అబ్జర్వేషన్కు, ఆధ్యాత్మంలో ఉండే ఎక్స్పెరిమెంట్, వెరిఫికేషన్, అబ్జర్వేషన్కు డిఫరెన్స్ నేను చూపించాను. అక్కడ తప్పు కావచ్చు, ఇక్కడ తప్పు అయ్యలేదు. బికాజ్ ఐ డోంట్ యూజ్ ఎనీ ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ వేకింగ్, డ్రీమ్, స్లీప్ అట్లా వాళ్ళు చూపించిందే అది. అప్పుడు అగ్గిది ఎగ్జాంపుల్ ఇచ్చిరి. గిని 100 వేదాలు చెప్తుంది, అక్కడ పొందుతుంది. ఇది వాళ్ళ క్రాంతి. దీన్ని మనము క్రాంతి అంటారు. వెనకలు వచ్చినోళ్ళు ఈ తర చూపించండిలే. వెనకలు ఎవరు ఉన్నోళ్ళు ఈ తర ఎవరు చూపించలే. శంకరాచార్యులు ఇంకా ఎవరు దానే లేదు. ఇంత శంకరాచార్యులు ఇంకా సురేశ్వరాచార్యులు వాళ్ళ స్వంతం శిష్యులు, కరెక్ట్ అయిన శిష్యులు. సో వాళ్ళు చెప్పిండేది కరెక్ట్గా ఉంది.
ఇక్కడికి దీన్ని పరంపరే అంటారు. వేదాలని ఇంకా ఈ వేద వ్యాసలు వచ్చిందే 4 వేదాలు ఒకటి ఉండింది 4 చేసాయి. కరెక్ట్. ఎవరు వేదవ్యాసులు అక్కడిని ఇంకా ఈ గౌడపాదలోని వాళ్ళు ఉండారో దాని గౌడపాద కారికేంట వాళ్ళ పుస్తకం రాసిండారు. మాండిక్య ఉపనిషత్ పైన ఈ వేకింగ్ ఈ 3 స్టేట్లే తీసుకొని రాసిండారు. వాళ్ళు ఏం చెప్పిండారో ఆ పుస్తకం చిక్కింది, మనకి ఒరిజినల్ చిక్కింది. దాన్ని కరెక్ట్ వేదాలు ఏం చెప్తుందో, ఈ వేద వ్యాసులు ఏం చెప్తారో వేదాల్లో అది ప్లస్ ఆ గౌడపాదులకింత వెనకల సూత్ర భాష్యాలు రాసిండారు. సూత్ర భాష్యం అంటే ఏమి? జడ్జిమెంట్. దాన్ని రాసింది ఎవరు? బాదరాయణ స్వాములు. వాళ్ళది చిక్కింది మనకి ఒరిజినల్. సో అది మొదలే ఉంది, శంకరాచార్యులు కాదు రాసిండేది. సో భగవద్గీత కృష్ణుడు చెప్పిండేది మొదలే ఉంది ఒరిజినల్. సిద్ధత అదృష్టానికి అది ఉంది. అకస్మాత్ అది పైన వి నీడ్ నాట్ టు వర్రీ, మనకు వస్తుంది. ఇప్పుడు అన్ని స్కైలో ఉంటుంది. మీరు మీ మైండ్ని ఆ లెవెల్కి మీరు తీసుకోకపోతే ఎవ్రీబడి విల్ గెట్ ఇట్ ఫ్రమ్ దేర్. దానికి 5 ఋషిమునిలే ఇచ్చినాను. ఇది నాట్ కమ్ ఫ్రమ్ ద మైండ్ ఆర్ ఎనీథింగ్. ఇట్ హాస్ మొదలే ఉండింది, వీళ్ళు మైండ్ లెవెల్ అక్కడికి ఎత్తుకొని పోయారు. ఇప్పుడు మొదలే ఉండేది మీ లెవెల్ని, మీ మైండ్ లెవెల్ని, నేను వినిండే నా లెవెల్ని, మన ఇద్దరిది ఒక లెవెల్ పై తక్షణము వికెట్ అవస్థాత్రయ అట్లతనే అవుతా ఉంది. అట్లా ఋషిమునిలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రపంచం అంతా ప్రళయం అయిపోతుంది నేను పెట్టుకోండి. డోంట్ వరీ, యూ కెనాట్ డ్యామేజ్ ఇట్ ఆర్ యూ కెనాట్ ఫినిష్. నో, ఉండే ఉంటుంది ఇక్కడ స్కైలో. ఇప్పుడు నేనేం చేయాలా? ఎవరైనా కానీ మీరే మీ మైండ్ని ఆ లెవెల్కి ఎత్తుకొని పోండి, యూ విల్ గెట్ దట్. అంతే. అక్కడ అర్త్ గ్రావిటీ యాపిల్ కిందకి పడినప్పుడు వాడు కొత్తగా కనిపెట్టినాదని, నో, ఇట్ వాస్ దేర్ యాక్చువల్లీ. ఉండేదాన్ని వాడు ఈ డిస్కవర్డ్ ఆల్రెడీ, ఇట్ వాజ్ ఎగ్జిస్టింగ్ కదా. అట్లా ఈ తత్వాలంతా ఉండేది మనకి. ఇది దీన్ని అవుట్ కోసం దీన్ని అపౌరుషేయ అంటారు, అంతే. సో స్వాముల్ని దీన్ని క్రాంతి అంటారు. అక్కడ ఇట్లు చెప్పిన వాళ్ళు ఎవరు ఉంటలే. వాళ్ళు ఏం చెప్తారు? అన్ని బిలీఫ్ చేయాలంటా ఉండ్రి. బిలీఫ్ చేయాలంటే ఇప్పుడు సైన్స్లో ఎవరు వింటారు? మాకేమైనా సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటారు. దీనికింత సైంటిఫిక్ రీజన్ ఇంకేమి ఇస్తాం సార్? యావది ఇచ్చేకయ్యలే. ఇది చూపించింది శంకరాచార్యులు. ఆమెను ఇంకా శంకరాచార్యులు ఇంకా వాళ్ళు సురేశ్వరాచార్యులు. అది కరెక్ట్గా వచ్చాయి. అవుట్ కోసమే వేదాలు ఏం చెప్తుందో కరెక్ట్. వేదాలను ఇంకా వచ్చింటే ఉపనిషత్తులేమి వేదాల కొనే భాగము అవుట్కే వేదాంత అక్కడ ఇంపార్టెంట్ ఉండే పొది ఉపనిషత్తులు తీసుకొని అక్కడ మనకు కావాల్సిండేది వేదాలు వద్దు. వేదాల్లో అంతోటి ఉంది, ఎవరు చూసుకొనేకైతుంది. ఉపనిషత్తులు పెట్టుకోండి. జత్కి భగవద్గీత, సూత్ర భాష్య, ఈ 3 పుస్తకాలు దీని ప్రస్థానత్రయ అండ్రి. ఇవే మనకు దావు చూపించేది. సో దీనికి శంకరాచార్యులు ఇట్లే అర్థం చేసుకుంటే మనకి కరెక్ట్గా పోవచ్చు. ఇట్లా దేశము, కాలము, జాతి, కులము, గోత్రము ఇక్కడ యావది నెసరీ లేదు అంట చూపించినాళ్ళు శంకరాచార్యులు పోగరు. దానికే వాళ్ళని ప్రపంచ గురువులు అంటనేది. ఇది వాళ్ళ క్రాంతి. ఇది ಮತ್ತೆ యద్వతత్వ పైడిచండి తిరగా అంత తప్పు చెప్పేకి షురు చేయించండి. తిరగా మన సచ్చిదానంద సరస్వతి స్వామిలో మేము కూసేది కర్ణాటక శంకరాచార్యులు, అభినవ శంకరాచార్యులు వచ్చింది మరి కాదు. అందరు తప్పైడిచిన తిరగా దాన్ని ఇంకా మీకు అదే మన సౌజన్య వాళ్ళు చెప్పారు కదా, ఓ పొజ్జనాలు నిలిచిపెట్టండి, ఒకరొకరికి చెప్పుకుందండి సింబల్స్లో ఇట్లా ఏమో చూపిస్తారు. పొదో మనకు వచ్చేంతలోపు నేను తెచ్చు తక్కువ అయింది, అట్లా హెచ్చు తక్కువ అయ్యింది. దాన్ని ఇంకా శంకరాచార్యులు ఇట్లు చూపించలేదు. మన అదృష్టానికి శంకరాచార్యులు యావది కొత్తగా పుస్తకం రాయలే. అఫ్కోర్స్ రాసిండారు. వాళ్ళు ఉండేదానికి ఇట్లా అర్థం చేసుకుంటే కరెక్ట్ అవుతుంది. ఇక్కడ జాతి, కులము, గోత్రము ఏమీ నెసరీ లేదు అంట చూపించిన వాళ్ళు దాన్ని క్రాంతి ఇంట పూస్తారు. అంత చాలు. ఇక్కడ శంకరాచార్యుల పైన ఒక తప్పు భావన ఇస్తారు. వీళ్ళు బ్రాహ్మణులు,
వీళ్ళు వైష్ణవులు, దాన్ని ఇంకా వీళ్ళు వైష్ణవుల్ని పైన ఎత్తి పెడతారు అంటారు. మీకు ఈ ప్రస్థానోత్తర భాషలు ఎక్కడైనా చూడండి, వైష్ణవ, శివ, గణపతి, రుద్ర. నాకు చాలా ఆశ్చర్యమయ్యా సార్. మొదలనేసారి రామకృష్ణాష్టమి పొది ఉపనిషత్తులు చదువుతున్నాయి, ఎక్కడనూ రామకృష్ణ గోవింద నారాయణ పేరే తలేదా, అల్లా జీసస్ ఎక్కడ తలేదు. అరే ఎంత బాగుందప్ప ఇది అనిపించింది నాకు. అప్పుడే ఖుషి అయ్యా. ఆమెను ఇంకా చూస్తే ఇది ఎవరైనా కానీ అందరికీ ఆత్మస్వరూపం, నిద్రలో ఉండే స్వరూపం, క్రిస్టియన్నా ముస్లిం ఏమది అంతంత వద్దు. ఆసుపత్రిలో ఉండే ఈ బ్లడ్ ముస్లిందా, క్రిస్టియన్దా, హిందువులదా, ఎవరిది చెక్ చేస్తారా? చేసేలేదా? అలాగే ఇక్కడ రక్తానికే లేదు, దాన్ని ఇంకా మనసుకు లేదు. అయితే ఆ మనసులో ఉండే కొడుకుకు ఉంటుంది, దాని కొడుకు తీసేసేయండి. ఆ తర శంకరాచార్య చూపించింది ఈవగా. ఇది విచార ప్రధానంగా ఉంటుంది. విచారం అంటే ఇదే. విచారం అంటే రెండు వస్తుంది అట్లా ఉన్న తర్కము దావచ్చు. ఇది తర్కం అట్లా తర్కం కాదు, గొడ్డు తర్కం కాదు. ఆమెనిక ఒకటి వేరే తర్కం ఉంటుంది కదా, ఆఫ్ ఓపెన్ డోర్ ఈజ్ ఆఫ్ క్లోజ్డ్ డోర్, కరెక్ట్? అలాగేనా ఫుల్ క్లోజ్డ్ డోర్ ఈజ్ ఫుల్లీ ఓపెన్డ్. ఒప్పుకుంటామా? అనుభవం విరుద్ధంగా ఉంది, పరైనది థియరీ అంటాం. అట్లా కాదు ఇది. బట్ ఇది ఎట్లాది? ఇది తర్కం ఉంది ఇక్కడ, యుక్తి ఉపయోగిస్తాం. యుక్తి అంటే తర్కము ఉంటా, బట్ ఇది అనుభవం వెనకలే పోతుంది. ఇది కరెక్ట్ కదా? ఎట్లా వేకింగ్ స్టేట్ ఇక్కడికి వచ్చాలే, ఇక్కడ దగ్గర అక్కడికి వచ్చాలే, ఇవి రెండు నిద్రకు వచ్చాలే. దో తర్కము, బట్ వెనకలతో ముందరతో అనుభవం ఉంటుంది, వెనకలతో మీరు తర్కం పోతూ ఉంటుంది. ఎట్లుంటుంది చూడండి. అనుభవం ఎప్పుడు తప్పయ్యే ఛాన్సెస్ లేదు. మీరు 100 జనాలను అడగండి, ఇది అందరూ ఎస్ ఎస్ టిక్ మార్క్. వెరిఫికేషన్ అట్ ది టైమ్ ఆఫ్ లిజనింగ్. దీనికి ఏమైనా కావాలన్నా? డూ దే యూజ్ ఎనీ ఇన్స్ట్రుమెంట్స్? ఆధ్యాత్మిక, అది భౌతిక, అది దైవిక, దేశకాల కార్యం ఏమైనా ఉపయోగిస్తారా? నో. అది శంకరాచార్యులు చూపించింది. దీన్ని క్రాంతి అంటారు. అక్కడికే నిలిచిపోలే. ఇక్కడ శంకరాచార్యులు రాసేంలో దాంట్లో ఎట్లా చెప్తారు గుర్తా వాళ్ళు? అమ్మా, అప్ప, తండ్రి నీ నిజమైన స్వరూపం ఏదప్ప అంట మధురంగా బిడ్లకు మనం చెప్తాం కదా, అలాగా చూపిస్తారు శంకరాచార్యులు. ఇది సర్వ సమ్మత శాస్త్రాలు, సర్వ అందరుకు. ఇక్కడ జాతి, కుల, గోత్రము, ధర్మం నో, దానికి దీనికి సంబంధమే లేదు. ఎవరైనా కానీ మీకు ఈ వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, స్లీప్ స్టేట్ అవుతుందా? అయ్యేది కాదు. పెద్దది దేవతలకు అవుతుంది, మనుషులకి అవుతుంది, రాక్షసులకి అవుతుంది, ప్రాణులకి అవుతుంది. బట్ ప్రాణులకి వస్తాయలే. నేనేమైనా కుక్కు దగ్గరికి నిద్రలోనూ ఆత్ముడు ఉంటే అది బౌ అంటుంది. పాపం దానికి మనం చెప్పేది అర్థమయ్యేలే, అది చెప్పేది మనకు అర్థమయ్యేలే. బట్ అట్లీస్ట్ దానికే ఈ మనుష్య జన్మంలో మనకి దేవుడు ఒక ఎక్స్ట్రా ఇది ఇచ్చిండాడు. దాన్ని ఉపయోగించుకుంటే బెటర్. ఉపయోగించుకోలేదా మనం ఎట్లకు అవసరం ఉపయోగించుకోవచ్చు. మనస్సు, ఈ శరీరము మనకి దేవుడు రక్తం ఇచ్చి చంపించిండాడు. గో హే అంటానిదే. సో గోడ హై, మైదాన్ హై అంటే మన ఇష్టం. ఇక్కడ దేవుని తొట్టు పిలుచుకొని పోతుంది, అదే క్లబ్కు పిలుచుకొని పోతుంది. అది నీ పైన పోతుంది, ఎవడు తోలుతాడో దాని పైన పోతుంది. అట్లా డ్రైవర్ తాగేసింటే ఎక్కడికి పిలుచుకొని పోతుంది? డైరెక్ట్ యమధర్మరాజుని దానికి పిలుచుకొని పోతుంది. అక్కడ డ్రైవర్ తాగింటాడు, అక్కడ బాణక తప్పు. అట్లా మనలో ఈ శరీరంలో నేను ఈగో, ఆ ఈగోని ఆల్కహాల్ తాగింటే నేను ఎవరో ఈ డూప్లికేట్ ఇదే అవిద్య, అజ్ఞానము మనం ఈతోటి పిలుచుకోపోతుంది. అదే మనము శరీరంగా చూసిందే దానికి శరీరంగా మనము ట్రిమ్ చేసి శుద్ధం చేసి అంటే ఈతోటి పిలుచుకోపోతుంది. స్వర్గము, ఆనందము, మీకు ఎవరికి కావాలో నాకు తీసుకోండా శంకరాచార్యులు చూపించండి ఇది. సో ఇది యుక్తిలు అంటే తర్కము వాన్లు వాన్లే చేసిండారు. అక్కడ వాన్ల లోపం చూపించినారు. దీన్ని సురిమళే అంటాం. మనకు తెలుగులో అదేం చెప్పాలని వస్తారే. యుక్తిలు ఉంటే ఈ తర్కాలు, అన్ని తర్కాలే. బట్ ముందు తొట్టు ఎక్స్పీరియన్స్, వెనుకల తొట్టు
తర్కం పోతూ ఉంటుంది. ముందుతో ఉండే ఎక్స్పీరియన్స్ ఇచ్చి తర్కం ఒకటే ఉపయోగించకూడదు, వాళ్ళు ఉపయోగించేది అది పొందలేదు. కొనాకి ఎవరైనా పూర్వపక్షి వాళ్ళు అదే ఈ భాష్యాలు ఇవన్నీ చదివేటప్పుడు పూర్వపక్షి అంటే వస్తుంది. నేను మొదలు ఇది ಯಾವ పక్షినప్ప, ఇది ఏం కాకో గువ్వో గుబ్బచ్చీనో అనుకుంటా ఉంటున్నా. పూర్వపక్షి అంటే ఇప్పుడు ప్రశ్నలు వస్తుంది మనకి. ఇప్పుడు మనం చెప్పేటప్పుడు ప్రశ్నలు అడుగుతాము, వాళ్ళని పూర్వపక్షి అంటాం అంతే. ఓకే, అక్కడ వాళ్ళని ఇప్పుడు వేరే వాళ్ళంతేమో రాసి పెట్టేసిండ్రు. అక్కడ దర్శనకారులు అంత మొదలే రాసి పెట్టిండారు, వాళ్ళదంతా ఉంది 6. అవును మేము పెట్టుకుంటాము, బట్ దాంట్లో మనకు తత్వం చూపించారు. అంత తప్పు రాసి పెట్టినారు. ఎట్లా పెద్ద మహా ఋషులు, వాళ్ళకి సిద్ధీలు ఉండే, అష్టసిద్ధీలు ఉండే. వీళ్ళు చెప్తారు మా గురువులు పెద్దోళ్ళు ఉంటాయి. ఇప్పుడు మనం క్రిస్టియన్స్ ముస్లిమ్స్ హిందువులు జగడమాడదా, అట్లా అక్కడి కాలంలో దర్శనగారులు 6 జనాలు ఉంటాయి. 6 జనాలు మీకు అంతా గుర్తుంది. అవుట్లోపున ఒకరు వచ్చిందే మనము ఉత్తర మీమాంస అంటే వేదాలు కరెక్ట్గా పిలుచుకొని పోయేవాళ్ళు. పూర్వ మీమాంస అంటే కర్మకాండ వాళ్ళు 2 అయిపోయారు. ఇంకా పాతంజలు అష్టాంగ యోగ ఇప్పుడు చెప్పించేది ఆసన ప్రాణాయామం వాళ్ళు. ఇంకొకరు కపిల సాంఖ్యులు, ఇంకొకరు నైయాయికులు, వైశేషికులు. వీళ్ళందరూ దర్శనకారులు అంట పేరు ఇచ్చినారు. అందరూ వేదాలు నమ్ముతారు, బట్ ఈ రీతి వాళ్ళు చూపించెక్తాలి. అంత తప్పు చెప్పి వాళ్ళు వేకింగ్ స్టేట్కి ఇంపార్టెన్స్ ఇచ్చిరి, డ్రీమ్ స్టేట్ స్లీప్ స్టేట్ని కన్సిడర్ చేయలేదు. ఆమెకు సార్వత్రిక పూర్ణ అనుభవం అంట ఎక్స్పీరియన్స్ని పట్టలేదు. కొనాకి వీళ్ళు ఈ మైండ్ని ఉపయోగించుకొని ఈ తత్వం చూసుకొని చెప్పి పడాలి. వాళ్ళు చెప్తారు వాళ్ళకి వేదాలే ఆధారాలు. చూడండి, వాళ్ళకు వేదాల ఆధారంలో, వీళ్ళు శంకరాచార్యులకు వేదాలు వీళ్ళే ఆచారు. అప్పుడు శంకరాచార్యులు వాళ్ళని ముఖం చూసేలే, ఏమీ చూసేలే. మా అన్న ఉండొచ్చు, నా తమ్ముడు ఉండొచ్చు, మా తండ్రి ఉండొచ్చు, నీ థియరీ తప్పు డైరెక్ట్గా చూపిస్తారు శంకరాచార్యులు. ఇది వాళ్ళ ధైర్యం అప్పుడు కాలానికి. ఇదే తర మన సచ్చిదానంద సరస్వతి స్వాములు కూడా ఎవరికి ఎదుర్కోక ప్రపంచమంతా ఒకటి, వీళ్ళు ఒకరే ఒకటి. అప్పుడు నమ్ముతా ఉండలేదు. ఇప్పుడు అందరూ కళ్ళు తెరిచిందే, అవును కదా అంటారు. అట్లే అప్పుడు గొత్తయ్యలే జనాలకి. జీసస్ ఉండే వరకు జీసస్ ఎవరు గొత్తలే. ఇప్పుడు వాడిని దేవుని మాదిరి పెట్టి దేవస్థానంలో పెట్టి పూజ చేస్తారు. ఇంతే వ్యత్యాసం. ఆమెనిక ఈ తత్వ నిర్ణయం చేసేటప్పుడు దాంట్లో నా ఆసక్తి, ఒక ఆధారం ఎక్కడ చిక్కలేదు. అదాయన సంప్రదాయ శ్రద్ధే. శంకరాచార్యులు ఇంతైనా వేదాలని గొడ్డు పురాణాలు పరే నో. వేదాలను మీరేమైనా నెగ్లెక్ట్ చేస్తే మీరు అమ్మని నెగ్లెక్ట్ చేసినట్లయితుంది. సో వాళ్ళు చెప్పిండే తప్పు చెప్పిండే లేదో, అట్లుండింటే వేదవ్యాసులు దానంతా రాస్తా ఉండరా పెద్ద మహర్షులు. వాళ్ళు చెప్పిండే దాంట్లో ఉంది, మనం తీసుకునే దాంట్లో ఉంది. మనం ఎట్లా తీసుకోవాలి, అది శంకరాచార్యులు చూపించింది. దాన్ని చూపిస్తా వచ్చింది ఆధార. ఇప్పుడు చూడండి, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ చెప్తారు, నిజం చెప్పు అని నమ్ముకోవాలా మీరు. వాళ్ళు అడుగుతారు బిడ్లో ఎవరు, నేనే అడుగుతాను. మా హిందూ ధర్మంలో నేనే అడుగుతాను, ఆన్సర్ ఇవ్వండి మీరు. ఎవరు ఇచ్చకేలే. ఎప్పుడు మీరు జ్ఞానకాండం పెట్టుకొని ఉపనిషత్తులు చూసే ఈ రీతి చూసే షురూ చేస్తారో, యు ఆస్క్ ఎనీ క్వశ్చన్, ఐ విల్ గివ్ ది ఆన్సర్. ఎట్లుంది అండ్ ఐ విల్ షో యూ హియర్ అండ్ నవ్ ఇట్సెల్ఫ్ ద ఎక్స్పీరియన్స్ వాట్ ఐఎమ్ స్పీకింగ్. ఎంత బాగుంది చూడండి. దిస్ ఇస్ శంకరాచార్యులు క్రాంతి. సో ఇంత సో అక్కడికి వేద వ్యాసులు రాసింది, గౌడపాదలో అది ఒకే పుస్తకం రాసింది. అది చాలా బాగుంది. అది దాంట్లో మన ముందరికి ఎప్పుడైనా చేస్తామో 4 కారికల్లో రాసిండారో అది కరెక్ట్ ఉంది. అన్నిటికీ ఒకే తర పోతుంది చూడండి. ఇవన్నీ ఒకే హైవేలో పోతుంది, ఎక్కడ నో డీవియేషన్. మీరు ఎక్కడైనా చూడండి పాయింట్లో అన్నీ కోయిన్సైడ్ అవుతుంది. అవుట్కి వాళ్ళు చెప్పేది అదొకటి. అదే ఇంకా శంకరాచార్యులు రాసిండే ప్రస్థానత్రయ భాష్యాలకి అర్థం రాసిండారు అంతే సంస్కృతిలో. ఇది ఇట్లా అర్థం చేసుకుంటే అవుతుంది. ఎనుకలోళ్ళంతా తప్పు చెప్పుకొని వచ్చిండారు. అట్లు కాదు, ఇట్లే చేయాలంట చెప్పిన వాళ్ళు శంకరాచార్యులు.
దానికే అది ఒరిజినాలిటీ ఉంది. వాళ్ళ జీవిత చరిత్రలు పోకూడదు ఉంటాయి వెనకలు. మీకు ఒకసారి చెప్పండి, వి షుడ్ నాట్ గో టు దేర్ లైఫ్ హిస్టరీ. ఎవరు ఎట్లు రాసి తప్పెట్టినారో గొట్ల వి డోంట్ నో. దాన్ని ఇంకా లీవ్ దట్ వన్. అండ్ శంకరాచార్య సొంతంగా వాళ్ళ చేతిలో రాసిండేది ఈ ప్రస్థానత్రయాలు. దీన్ని పెట్టుకున్నా సత్యనారాయణ సరస్వతి స్వాములు చెప్పేది అదే. మీరు ఎవరో గైడ్ బుక్ రాసిండేది డోంట్ గో ఫర్ దట్. శంకరాచార్యులు రాసిండేది డైరెక్ట్గా ఉంది, బట్ చాలా సింపుల్గా ఉంది. దానంత సింపుల్ ఈ ప్రపంచంలో ఎక్కడ చిక్కలేదు. అది సింప్లిసిటీ ఆఫ్ ది శంకరాచార్యులు. ఎవరికి బాగా అర్థమైందో వాళ్ళ దాంట్లో ఒక సింప్లిసిటీ ఉంటుంది, బట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. దానికి ఇంకో బుక్ పెట్టుకోవాలన్నా, మీ చేతిలో ఉండే నల్లికాయ చూసుకునేకి, మన చేతిలో ఉండే నల్లికాయ చూసుకునేకి ఒక మిర్రర్ కావాలన్నా నెసరీ లేదు. వీళ్ళు ఏం చేసరి, అది కష్టం ఉంటుంది. గైడ్ బుక్ అని పెట్టుకొని గైడ్ బుక్లో ఎవరేమో రాసరి అక్కడిని ఇంకా దావుతప్పాయా. శంకరాచార్యులు శిష్యులు సురేశ్వరాచార్యులు, వీ కెన్ బిలీవ్. మరి ఇవన్నీ సంస్కృతిలో ఉంది. ఆమెనికి ఇది ఎక్కడికైపోయిండే, ఇది ఒక పండితుల సొత్తు. వేదాలు పండితుల సొత్తు, ఉపనిషత్తులు పండితుల సొత్తు. మనం ఎవరైనా అడిగితే నీకు అర్థమేలే పో, పోయింది అక్కడ ఏమన్నా రామాయణ మహాభారతం చదువుకోపోనువా పో అంట అంపించేస్తుంది. అలా నీకు సంస్కృతి వచ్చేలేదో. ఇది నీవు తెలుసుకోవాలంటే దీనికి 6 షడ్డంగాలు అధ్యయనం చేయాలి, వేదాలు అర్థం చేసుకోవచ్చు. ఇట్లు చెప్తా ఉంటాయి. ఇప్పుడు కన్నడ వచ్చేలే, సరిగ్గా మనకు తెలుగు వచ్చేలే, ఇంగ్లీష్ అంతా గోవింద. మనకు అర్థమవుతుంది ఇది. ఎందుకు చెప్పండి, మా వాచ్మ్యాన్కి చెప్తే ఎస్ అంటాడు. మా వాచ్మ్యాన్ వచ్చి కూర్చుంటా ఉండే అక్కడ. ఈయనకి మేము చెప్తే చాలు, వాడు వచ్చిందే సార్ చెప్పండి సార్ బాగుంటుంది, నేను వింటాను ఉంటూ వస్తూ ఉండేవాడు. అట్లా ఎంత బాగుంచాడు, ఎవరికైనా అర్థమైంది. దీనికి వేదాలు బ్యాక్గ్రౌండ్ కావాలన్నా, ముస్లిం ఇది ఖురాన్ చేతి పెట్టాలన్నా, భగవద్గీత అట్లా. ఇది శంకరాచార్యులు చూపించింది. ఇది ఇంకొకటి ఎగ్జాంపుల్ చూడండి. శంకరాచార్యులు వేదాలను ఇడీ లేదు, వేదాల్లో ఏం చెప్తారో ఒకటి ఏమో ఒకటి చెప్పింటుంది, బట్ దానికి కరెక్ట్ సొల్యూషన్ చెప్తారు. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తారు, కొన్ని ఉదాహరణలు ఉంటాయి. అపశూద్రాధికరణ అంటే ఒకటి ఉంది. ఇది శంకరాచార్యులు చేసిండేది కాదు. శంకరాచార్యులు కొత్తగా ఏమేమీ చేయలేదు. అపశూద్రాధికరణ అంటే ఏమి అంటే, ఈ వేదాల్ని ఆడోడికి, కుంటులు, కురుడులు, ಮತ್ತೆ ఎవరికి అధికారం లేదో వాళ్ళకి దీన్ని చెప్పకూడదు. ఎవరికి అధికారం లేదో, వేదాల అధికారం ఎవరికి ఉండేది చెప్పండి, మనకు గుర్తుంది కదా. ఎవరికి ఉండేది వేదాల అధికారము? బ్రాహ్మిన్స్, కరెక్ట్, వైశ్యులు, క్షత్రియులు. ఇప్పుడు 4 వాళ్ళు ఒకరు ఉండారు, వర్ణము. 4 వర్ణాలు ఉంటాము, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, ఇంకొకరు ఎవరో శూద్రులు. సో శూద్రులకి లేదు, ఇది రాసింటారు, వేదాల్లో ఉంది. ఆడోళ్ళకి లేదు. ఇప్పుడు ఎక్కడైనా దేవస్థానంలో ఆడవాళ్ళు పూజలు ఉండరా? పూజలు చేస్తారా ఎవరన్నా? యాళ్ళు లేదు వాళ్ళకి. నెలకు ఒకసారి వాళ్ళకి ఏమైతుంది, మైలిగి అవుతారు. దానికి మీరేమంటారు గొట్లే, తెలుగులో ఏమంటారు? మడి అనేదానికి మైలిగి ఏమంటారు? మైల్ అంటారు, మైలిగి అంటాం ఏమన్నా కానీ. సో ఆమెకి వాళ్ళు ప్రెగ్నెంట్లు అవుతారు, 9 నెలలు ఏమి చేసేకేయాలి. అప్పుడు డెలివరీ అయ్యి ఇంకా ఏమి చేసేకేయాలి, బిడ్డుంటారు. దానికోసము, ఈ కారణాల కోసము వాళ్ళకి వేదాలకు అధికారం లేదు. ఎట్లా చూడండి, శూద్రులకి లేదు. ఎవరు చెప్పరు శూద్రులకు లేదు ఉంటా? నేను చెప్పాను కదా, మా బెంగళూరు దగ్గర మా ఆశ్రమానికి ఇంకొక 20 కిలోమీటర్స్ పోతే అక్కడ ఒక గురుకులం చేసినారు. అప్పటి కాలంలో ఇది బ్రాహ్మణులు కడుపులో పుట్టిన వాళ్ళకి బ్రాహ్మణులు ఉంటా కాదు. బ్రాహ్మణుల్లో ఉండే గుణాలు ఎవరిలో ఉంటుందో వాడు బ్రాహ్మణుడు. నిజంగా ఉండేది అట్లే. అయితే అప్పటి కాలంలో వాళ్ళ సంస్కారాలు అట్లుంటా ఉండే. శూద్రులు ఉంటే ఎవరికి చెప్తారు? దడ్డుడు, జ్ఞాపశక్తి తక్కువ, వానికి ఈ విచారం శక్తి ఉండేలేదు. అట్లా వానికి మీరు పోయింది వేదాలు చెప్తే అర్థమవుతుందా? మనకు మంత్రాలు చెప్పమానండి, వానికి మాట్లాడక వచ్చేలేదు. వానికి మంత్రాలు ఎట్లా చెప్పిస్తారు? ఆ వేద మంత్రాలు ఎచ్చుతకు చెప్తే రివర్స్ అయిపోతుంది. నేను చెప్పింది ఇంద్రునిది కథ మీకు గుర్తుంది. దానికోసము వేదాలు చాలా ఇది మనము ఇట్లే పలకల్లా, ఆ స్వరాలు ఇట్లే చెప్పాలా.
నాకు వచ్చేలే భగవద్గీతలో ఒక శ్లోకం పూర్తి వచ్చేలే నా నోట్లో, కన్నడం వచ్చేలే, ఇంకా సంస్కృతం వస్తుంది మాకి. ఇట్లున్నప్పుడు ఎవరికి చిక్తే వాళ్ళకి అయిపోతుంది. నేను చెప్పేది ఎట్లా నో, దానికోసము ఇంకెవరికి లేదు వేదాలు అధికారము. ఈ కుంటోళ్ళు, కురుడోళ్ళు, చేతులు లేకున్నోళ్ళు, కాళ్ళు లేకుండోళ్ళు, చెవులు మడికుండోళ్ళు, మాట్లాడుకునే తాకున్నోళ్ళకి వాళ్ళకి లేదు. ఏమిటికి లేదు? వెనకల జన్మంలో ఏమో పాపం చేసుకొచ్చేటారు దానికి. కరెక్టా? కరెక్టా? లేదు సార్, కానీ శంకరాచార్యులు అందరికీ ఎవ్రీవన్ ఇస్ ఎలిజిబుల్ అని చెప్తారు అనుకుంటాను సార్. వీళ్ళకి వెళ్ళలేదు వేదాలు, వేదాలు అధికారం వీళ్ళకి వెళ్ళలేదు. అంతకు ముందు అన్ని సాంస్క్రిట్ లో ఉండేవి కాబట్టి వాళ్ళు పఠనం చేయలేరు అన్న విధంగా పెట్టారు. ఇప్పుడు కుర్రోళ్ళు ఎంత బాగా పాటలు చెప్తారు, అన్ని జ్ఞాపకం పెట్టుకొని చెప్తారో. అది కాదు, వేదకాండలోపున కర్మకాండలోపున ఇవన్నీ మొగుడు పెండ్లాలు ఇద్దరు చేయాల కార్యాలు. ఇప్పుడు అశ్వమేధ యాగ మొగుడు పెండ్లాలు ఇద్దరు చేయాల. రామునికి సీత లేదు, ఏం చేయాల? సీతని చిన్న బంగారు దాంట్లో చేవిచ్చి మొగుడు పెండ్లాలు చేసేట్లది. ఇప్పుడు కుంట్లు వీళ్ళకి పాపం అర్థమయ్యలేదు, మాట్లాడకపోలేదు. వేదాలు ఎట్లా చెప్తారు వాళ్ళు? కళ్ళకు నువ్వు చెప్పచ్చు, బట్ వీళ్ళు పాపం చేసిండారు ఉంటే కాదు, నాట్ దట్ రీజన్ యాక్చువల్లీ. సో వాళ్ళకి ఈ వేదంలోపల ఉంది, అధికారం లేదు అనేది. అందుకే నేను ఇక్కడ మా ఆశ్రమం దగ్గర 20 కిలోమీటర్స్ పోతే ఉంది అని చెప్పింది కదా, అక్కడ వాళ్ళు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎన్ని జాతి ఆడోళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరినీ చేర్చుకుంటారు వాళ్ళు. ఎట్లా చూడండి ఇప్పుడు కాలం. అంటే మీకు ఆ యోగ్యత ఉంటే, ఆ లోపల మనస్సు సత్వగుణంగా ఉండి కామక్రోధాలు తక్కువై ఉంటే, ఇది టెస్ట్ చేసేది. జ్ఞాపశక్తి బాగుండాలా, మెమరీ పవర్ బాగుండాలా, ఒకసారి తక్షణ జ్ఞాపకం ఉండాలా. చాలా కష్టం ఇది. దాన్ని ఇంకా అట్లా వాళ్ళకి ఎవరైనా ఉంటే దే విల్ టీచ్ యు వేదాస్. ఇది ఏమన్నా కానీ ఒట్లో ఈ వేదకాండము అంటే మడి మైలిగే ఆచారాలు చాలా ఉంటుంది. మన పూజలకి ఇంత ఉంటుంది అంటే ఇంకా వేదాలకి ఇంకెంత ఉండాలా. కర్మకాండాల్లో చెప్పించేవన్నీ పరక్క చేయాలా. ఈ ఇటుకలు ఇన్నే పెట్టాలా, ఈ డైరెక్షన్లోనే పెట్టాలా, ఈ కాలంలోనే మనం ఇది చేయాలా. ఫంక్షన్ జాతకం చూసేకి తవ్వాలా, మీకు క్యాలిక్యులేషన్ తవ్వాలా. వస్తుందా? మనకు వస్తుందా? ఎవరికి చిక్తే వాళ్ళకి అందరికి పిలిపించేస్తే క్యాలిక్యులేషన్స్ వస్తుందా? అందరూ మీరు ఇంజనీర్లు కాడని చెప్పచ్చు, ఎలా వేయలేదా? వాళ్ళు బుద్ధి లేదు ఉంటే ఏం చేయాలా? ఇంట్లో 5 జనాలు ఉంటారు. అట్లా వేదాలకు అధికారం లేదు ఉంటే ఇట్లా అడుగుతా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేసిరే, శంకరాచార్యులు చెప్పేది ఎంత బాగుంది గొత్తా, ఇవన్నీ చూపించేసి వాళ్ళకి. ఇంకొకటి మన వేదాలు ఏం చెప్తారు గొత్తా, ఆ శూద్రులు వీళ్ళ దగ్గర అధ్యయనం కూడా చేయకూడదంట, వాళ్ళ చెవులకు పొడకూడదంట. వాళ్ళ చెవులు పొడకూడదు ఉంటాని వాళ్ళ చెవులకి ఏమైనా పొడితే కాల్చిండే ఐరన్ మెటీరియల్ లిక్విడ్ పోయాలంట వాళ్ళ చెవులకి. ఇది వేదాల్లో చెప్పేది. అంటే అట్లా పిలుచుకొని వచ్చి చెయ్యండి అంటే ప్రాక్టికల్గా కాదు చెప్తా ఉండేది. వాళ్ళ దగ్గర చెప్పకూడదు ఇది అంట. ఏమైంది చెప్తా, ఎవరికి దొంగకు పోయి, దొంగకో ఇంకెవరికైనా పోయి, లేకుంటే దడ్డును పోయి డైమండ్ ఇట్లా వాడు కాపాడతాడా? దాన్ని ఇంకేమో చేసి పెట్టి పారేస్తాడు. అంత ఏమో చేస్తాడు తానుకు వస్తారేమో. వాళ్ళకి ఎవరికి యోగ్యత లేదో, కెపాసిటీ లేదో. ఇప్పుడు రాజుడు కావాలంటే వాడికి ఒక కెపాసిటీ ఉండాలి, భుజాల బలం ఉండాలా, ధర్మం గుర్తుండాలా, న్యాయం గుర్తుండాలా. ఎవరినో పిలుచుకుపోయిందే అక్కడ సీట్ పైన కూర్చోపెట్టేస్తే అవుతుందా? ఇప్పుడు అయ్యిండేది అదే. ఈ ఎవరు దాని గవర్నమెంట్ సీట్లకి రాజులేమో అయిపోతారు. మొదలు అంతా ఎంతెంత నీతి ఉండేవాళ్ళు వస్తూ ఉండరు. ఇప్పుడు ఎవరికి ఈ పొలిటికల్ ఇది అంటే తాగేవాళ్ళు ఆమెక అంత ఈడియట్స్, ధర్మము న్యాయం లేకున్నోళ్ళు, రౌడీలు ఇక్కడికి అయి కూర్చోండి. ఇప్పుడు మరి ఇంకెంత ఎట్లుంటుంది? అవుట్ కోసమే ఇవన్నీ ఇట్లా చెప్తారో ఇటు చేస్తామంట. ఇది అట్లా అవుట్కి వాళ్ళు ఇట్లా శాస్త్రంలోనే చెప్తా ఉండరు. వాడి చెవుల్లో కాచిండే సీసము ఏయల్లా అంటారంటే శంకరాచార్యులు ఏం చెప్తారు గొత్తా, అప్పుడు కాలం అట్లుండే.
ఇప్పుడు కాలం అట్లుందా? వేదాలను ఎవరు ಯಾವ జాతి కులు గోత్రం ఎవరు క్రిస్టియన్ దాని ముస్లిం దాని ఎవరైనా దాన్ని చేసుకుంటారు వాళ్ళు. బట్ ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి. నా కూతుర్ని పిలుచుకొని పోయిందానికి దానికి అంతలోపున మేము ఆధ్యాత్మంగా వచ్చేంటిమే. మా ఇంట్లో అంత మంత్రాలు ఇది భజనలు చేసేది ఇవన్నీ ఉండే. వాళ్ళకి దేవుని విచారపోతుండే. నా కూతురు ఎంత బాగా సత్వగుణము రజోగుణము తమో గుణము నేను ఒకరింట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా. ఇంకా జస్ట్ ఇట్ ఇస్ షీ వాజ్ ఇన్ మిడిల్ స్కూల్. నాకు ఇది కొత్తలే, దీనికి ఇంత బాగా ఇది క్రాస్ పైకి దీనికి ఏంట అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటున్నా. అందరికీ మా ట్రస్టీలు అందరూ ఉండ్రి. అది ఊరికి కూర్చోండి. నాకు దాని ఉండేదే కొత్తలే. నాకు అంతా ఈమెకి ఇంటికి వచ్చి డాడీ నువ్వేం చెప్తావు, నేను నీకు చెప్తాను చెప్పి అంటే సత్వగుణ రజోగుణ తమో గుణ నేను బోర్డులో అంతా క్లియర్గా రాసి ఎక్స్ప్లెయిన్ చేసింది. నేను అది వెరీ సింపుల్గా ఉంటుంది, అది అర్థం చేసుకోండి క్లియర్గా పట చెప్పేసాను. నాకు చాలా ఆశ్చర్యమాయ. సో ఆ ಥರ షీ పాస్ట్ యాక్చువల్లీ టెస్ట్లో 15 దినాలు అక్కడ వాళ్ళు తిరిగి అక్కడ ప్రాక్టికల్గా వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు. అప్పుడే మాయా దీన్ని దురాదృష్టానికి 6వ బ్యాచ్లో ఇది ఒకటే సెలెక్ట్ అయింది, ఇంకెవరూ లేదు. ఇప్పుడు అకస్మాత్ ఇది ఉన్నాను, దీని ఒకటికి క్లాస్ కండక్ట్ చేయాలా అయ్యలేదు అనిందే. ఆ టైంలో క్యాన్సిల్ చేస్తే మా దురదృష్టం మేము అనుకుంటున్నాం. ఎలా అంటే ఎవరికి అవసరం పోవచ్చు అనే దానికి ఇప్పుడు చెప్పింది ఆమెనికి. అప్పటి కాలంలో ఎట్లుండే చూడాలి మనం. శంకరాచార్యుల కాలంలోన ఈ కర్మకాండాలు ఉన్నది అందరికీ ఇంటి మాట అయ్యిండే. ఇప్పుడు మనకి ఈ పూజలు పునస్కారాలు ఈ పండుగలు ఇంటి మాటలైంది కదా. అట్లా కర్మకాండలు ఏం చెప్తారో అందరికీ గుర్తుండే, మంత్రాలు గుర్తుండే, అన్నీ గుర్తుండే బ్రాహ్మణులకి అందరికీను. అప్పుడు క్షత్రియులకు గుర్తుండే, వైశ్యులకు గుర్తుండే, ఎవరికి అవసరమో నేర్చుకోవచ్చు. దానికే మన వైశ్యులోపున కూడా పూజారులు ఉంటారు. వేదాలకు అధ్యయనానికి ఉంది. శంకరాచార్యులు ఎట్లా చెప్తారు కొత్త కరెక్ట్ శాస్త్రంలో చెప్పింది మేము ఒప్పుకుంటాం. జ్ఞానకాండము పరమాత్ముడు అందరికీ ఆత్ముడైండో లేదో, వాడు ఆడోడు కానీ కురుడు కానీ కుంటుడు కానీ ఎవరైనా కానీ అందరికీ ఆత్ముడైండో లేదో, అందరికీ తెలుసుకునే అధికారం ఉందో లేదో. జ్ఞానకాండం గో హెడ్, ఎనీబడి కెన్ గో. జాతి కులము గోత్రము మొగోళ్ళు ఆడోళ్ళు బిడ్లు కుంటోళ్ళు కురుడోళ్ళు ఏమీ లేదు. ఇప్పుడు మతి వరకు వాళ్ళకి వేదాల అధికారం లేదు. మతి ఏం చేయాలి వాళ్ళు? పురాణాలకు పోండా. ఎంత బాగుంది. ఎవరు రాసింది అది పురాణాలు? ఎవరు రాసింది చెప్పండి? పురాణాలు రాసింది ఎవరు? 18 పురాణాలు 19 పురాణాలు 18 పురాణాలు ఉప పురాణాలు రాసిన వాళ్ళు ఎవరు? ఎగ్జాక్ట్లీ. వేదంని ఒక వేదం ఉండింది, 4 వేదాలు చేస్తురో చూడండి. వెనకల కాలంలో ఒకే వేదం ఉండింది. బ్రాహ్మణులకు అంత జ్ఞాపశక్తి ఉండే. ఒక వేదముని అంత పూర్తి నేర్చుకోవాల్సింటే కష్టము చెప్పింది. అప్పటి కాలానికే నేను చెప్పేది. ఈ ద్వాపర యుగానికి ఎంత వెనకల వాడు పుట్టింది అప్పుడెప్పుడో వేదవ్యాసలు వచ్చిందే. అప్పుడు మన మహాభారతం స్టార్ట్ అయ్యేది అప్పుడు. అక్కడి ఇంకానే అయ్యేది. అక్కడి ఇంకా వాళ్ళు వస్తున్నాళ్ళు అంటే ద్వాపర యుగము. ఈవెన్ త్రేతాయుగంలో కూడా అప్పుడు ఒకే వేదమే ఉండింది. అప్పుడు వీళ్ళు వచ్చిందే అంతలోపున జనాలకి అంత తక్కువైపోయింది శక్తి, విద్య, జ్ఞాపశక్తి అంతా. దానికి ఇది కష్టమైతే నేనింది. అప్పుడు పుస్తకాలు లేదు. ఎవరైనా ఒకరు చెప్పాలా, దాన్ని చెప్పింది వినుకోవాలా, వినాల్సింటే అట్లే వినాలా, అట్లే పలకల్లా. దీన్నే వాళ్ళ లైఫ్. దానికే బ్రాహ్మణుడు మన దేవుడు అనేది. వాళ్ళు అట్లా కాపాడుకొని వచ్చిన దానికే మనకి ఇక్కడ వరకు ఇంత ఉండేది అంటారంటే. ఆవిడికి ఏం చేశారు? దాన్ని 4 చేసారు. అట్లే చేసిన తక్షణం వాళ్ళు కొనాకి కృష్ణుని నోట్నికి వచ్చిన భగవద్గీతని వాళ్ళు రైటింగ్లో రాసి కృష్ణుడు ఊరికే నోట్లో చెప్పింది. వీళ్ళు దీన్ని భగవంతుడు వేదవ్యాసాలు రాసింది వాళ్ళు. ఆమెను ఇంకా ఇంటికే వాళ్ళకి ఎలాగో ఇంకా వాళ్ళకేమో తక్కువ అనిపించే 18 పురాణాలు రాసరి. దానికి 18 ఉప పురాణాలు రాసరి. అన్నీను నడిచిండేది. ఊరుటే కథలు కాకమని కథ కువ్వమని కథ కాదు. అంత రాసి ఇంకా కూర్చోండరంట. వాళ్ళకి యావో ఇంకా సంతోషమే లేదు. నారద ఇంకా నాకు యారో సాటిస్ఫాక్షన్ అవుతలేదు అంట. అప్పుడు నారదులు వీళ్ళు కూర్చోందే మహాభారతం రాయండి అన్నప్పుడు వాళ్ళ మహాభారతం కూడా వాళ్ళే రాసేది వేదవ్యాసులు. దానికి ఏమంటారు? ఒకటికి కావ్య అంటారు, ఇంకొకటికి ఇది రామాయణం వచ్చిందే కావ్యము, ఇది వచ్చిందే ఏమంటారు దీనికి? ఇంకేమో అంటారు, పేరు ఉంది ఉన్ని ఇక్కడే వస్తుంది. అది కూడా చేసి. సో ఇప్పుడు శూద్రులు కానీ ఎవరికి అర్థమైందో గో ఫర్ పురాణాస్.
ఇప్పుడు మనమంతా ఎవరు? శూద్రులు కూడా అప్పులు మనము. అవుట్కోసరము మనకి కర్మకాండాలు చేసిండే కర్మాలు మనకు చేసేకి వస్తుందా? యాగ యజ్ఞ హోమ హవనాలు పేర్లు చెప్పేకొచ్చాలే మనకి, దాన్ని చేసేకి వస్తుందా మనకి? వచ్చలేదు. మరి ఇప్పుడు ఏం చేస్తామన్నా మనము ఈ పురాణాల్లో చెప్పిండేది చాలా సులభం, ఎవరైనా చేయొచ్చు. ఎట్లాది? పూజలు, పునస్కారాలు, జపాలు, తపాలు, వ్రతాలు, నియమాలు, ఉపవాసాలు, గంగా స్నానాలు, యాత్రలు, దేవస్థానాలకు పోయేది, ಮತ್ತೆ ఇవన్నీ దాన ధర్మాలు. అవుట్కోసమే మన ఊట్లోపన 3 గ్రేడేషన్ చెప్తారు. శృతి స్మృతి పురాణానాం, శృతిలో చెప్పేది యాగ యజ్ఞ హోమ హవనాలు, అది పాయకాలు. చెప్పేవాళ్ళు లేదు, చేసేవాళ్ళు లేదు. ఉపాసనలు అవి చెప్తారు, పాయకాలు. ఉపాసనలు అంటే ఏమి? అహంగ్రోపాసనే, ఓంకార ఉపాసనే అని చేసేకి వచ్చలే, చెప్పేవాళ్ళు లేదు, చేసేవాళ్ళు లేదు. ఇవి వీటిలో వేదాలు అవుట్లో చెప్పేది. శృతి ఇడిచేటండి. ఇంకా స్మృతి అంటే ఏమి? భగవద్గీత. స్మృతి అంటే ఇక్కడ ఇంకా వచ్చిండేది స్మృతి, జ్ఞాపశక్తిని ఇంకా చెప్పిండేది, కృష్ణుని చెప్పిండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఖురాన్, బైబల్ స్మృతిని ఇంకా వచ్చినది, ఎవరో ఒకరు చెప్పేది, దానికే ఇది కృష్ణ భగవాన్ చెప్పిండేది. ఇది స్మృతి. ఇంకా సింప్లిఫై, అది కష్టము. ఏమిది? యజ్ఞ దాన తపస్, ఫినిష్. యజ్ఞం అంటే ఏమి? ఆ యజ్ఞాలు కాదు, ఇక్కడేమి యజ్ఞము? భోజనం చేస్తావు కదా, దాన్ని యజ్ఞ రూపంలో చెయ్యి, ఫినిష్ అయిపోయా. అట్లా దానికోసము పురాణంలో ఉండేది మనం ఇప్పుడు ఫాలో చేస్తూ ఉండాలి. అంత చేస్తున్నా చాలు, దాన్నే చేస్తా లేదు. యజ్ఞ దాన, మనకు దానం చేసే చెప్పిండారో, ఎట్లు చేయాలంట భగవద్గీతలో చెప్తారో, అన్నీ చూస్తూ పోతాము. అది ఊరికే చెప్పిండారు, ఎట్లు చిక్తే ఎట్లు చేసేది కాదు. యజ్ఞ దాన తపస్ అంటే ఏమి? ఇప్పుడు మీరు ఆసక్తిగా ఇన్ని నెలలు ఇంకా రెగ్యులర్గా వచ్చి, నేను మర్చిపోయిన మీరు ఇడీగా, సార్ ఇవద్దు క్లాస్ ఉంది సార్, ఇది తపస్ కదా. ఈ విచారాలను మనం చేసే తపస్ కదా. తపస్ యమనియమాలు ఫాలో చేస్తే తపస్, పుస్తకాలు చదివితే స్వాధ్యాయం తపస్. కాడకపోయిందే ఓ కాలుపై నిల్చుకొని, అగ్గులో నిల్చుకొని, నీళ్ళు ముడుక్కొని, తల కిందకి వేసిపోయి కాళ్ళు పెట్టి, ఇవి తపస్ కాదు, ఇవి హఠయోగాలు ఉంటాం. ఇవి నెసరీ లేదు. ఎక్కడా కూడా మనకు కష్టం ఉండే చెప్పలేదు, ఎవరికి కావాల్సిన చేయొచ్చు, అట్లా చెప్పిండ. సో దానికోసము ఈ ఎవరికి అధికారం లేదో వాళ్ళకి, ఆడవాడు కానీ వీళ్ళకి కానీ, వాళ్ళంతా ఈ జ్ఞానకాండంలో గోహేడ్. మరి వాళ్ళకి వేదాలు చదివెట్లే, వచ్చేలేదు, అర్థమయ్యలేదు. పురాణాలు పెట్టుకోండా మీరు, సత్య హరిశ్చంద్ర పెట్టుకోండా, ధర్మంగా నేర్చుకున్న వాళ్ళు ఇట్లా వీళ్ళు పెట్టుకోండా, ఫినిష్ మూవ్స్. ఇది శంకరాచార్యులు చూపించింది. ఇదేమంటారు? ఇక్కడ బుద్ధిజం కానీ, జైనులు కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, ఇది ఎవరో ఒకరు రాసరే, వాళ్ళ మనసుకి ఏం కనపడుతుందో దాన్నే రాసరే, అవుటికి అవి చరిత్ర పుడుచుకుంటా లేదు. ఇప్పుడు బుద్ధిజం ఎక్కడుంది? జైన్ ఫిలాసఫీ ఎక్కడ ఉంది? చాలా తక్కువ. అదే మీ వేదాలు ఏం చెప్తారో, అప్పుడుకు సత్యము అప్పుడు ఉండే, ఇప్పుడు ఉంది, ముందుకు ఉంటుంది. ఎలా? ఇది ఇట్లో 2 తరాలు ఉంది, కర్మకాండ, జ్ఞానకాండ. మీకు యావత్ కావాలో అది తీసుకోండి. వి డోంట్ నో. ముందు కర్మకాండ చేసే దావచ్చు, ఒకసారి ప్రళయం అయిపోతే అప్పుడు మనుషులు మొదలు ఇంకా స్టార్ట్ కావచ్చు. వీ డోంట్ నో. ఇప్పుడు కలియుగము అంటే అధర్మము మొదలు ధర్మం 4 కాళ్ళలో నిల్చుకోండి. సత్యయుగంలో, త్రేతాయుగంలో 3 కాళ్ళలో, ద్వాపర యుగంలో ధర్మం 2 కాదు, ఇప్పుడు ఒకే కాదు. అది అట్లయిపోయింది. దాన్ని ఇంకా ఇప్పటికి సులుభము. ఉపాసనలు చేసేకి వచ్చేలే, జపము గోహేడ్. మనకెంత సులుభం ఉంది. రామారామ అనేకి నా మనవరాలకు వస్తుంది. మన అబ్బాయి ఎంత బాగా చెప్తాడు రామారామ అంటే, వాడు పాటలు చెప్తాడు, ఎంత బాగా రాగం తాళం వేసుకొని చెప్తాడు వాడు. ఎంత సులభం ఉంది. వై కాంట్ వి డూ దిస్ సింపుల్ సాధన అంట చెప్తారు. అంతే. ఇది శంకరాచార్యులు చూపించింది. వాళ్ళని కూడా తీసేయలేదు.
ఎవరిని ఇడిచెట్లేదు. వేదాలు ఉంటే అంత మనుషులకి ఉండేది, పురుషులు ఎవరైనా కానీ. బట్ ఆ అధికారం లాగా ఉండొచ్చు. బట్ ఈ అధికారం ఉందో లేదో అంటే చూపిస్తున్న వాళ్ళు వీళ్ళు. దిస్ ఈజ్ శంకరాచార్య సార్. అట్లయితే ముక్తులైన వాళ్ళు ఎవరు ఉండలేదా? ఉండ్రి. ఎవరు? ఈ లోపల 4వ ఆశ్రమం యావదది శూద్రుడు. విదుర ఎవరు? శూద్రుడు. ధర్మవ్యాధ ఎవరు? మాంసం కట్ చేసి అమ్మేవాడు, వాడు ధర్మవ్యాధ. వాడు ముక్తులై ఉండేవాడు. ఎట్లుంచోండి కొత్త మీకు ధర్మవేద కథ? లేదు సార్. ఎవరు ధర్మవేద అంటే? ధర్మవేద అంటే ఒకడు బ్రాహ్మణుడు, ఋషి. వాడు వచ్చిందే మానకి కూర్చొని తపస్సు చేస్తాడు. తపస్సు చేసి అంటే మనకి కొన్నేండ్లు ఇంకా సిద్ధి వచ్చేస్తుంది. ఒకసారి వాడు మానకి కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నప్పుడు పై తొట్టు కాకి వాడి మళ్ళీ పైన గలిచ్చేస్తుంది. వాడు ఆ కండ్రిని ఇట్లా చూస్తాడు. వాడు చూసిండే కోపానికి ఆ కాకి కాలుపై కింది పొడిపై చచ్చిపోతుంది. సారీ, వీనికి అహంకారం వస్తుంది. ఆహా, నాకి ఎంత సిద్ధిలు వచ్చింది అని. బ్రాహ్మణుడు, వేదాలు గుర్తుండేవాడు. కొనాకేమైతుంది, ఒకరింటి ముందు పోతాడు, భిక్షాం పోవలే కదా, భిక్షాం దేహి అంటాడు. దాలేదు, భిక్షాం దేహి అంటాడు. తాలేదు, ఇంకా తాలేదు, భిక్షాం దేహి అంటాడు. ఆయమ్మ వస్తుంది, స్వామి క్షమించండి. లోకంతో ఇంకా పతివ్రతే, స్వామి క్షమించండి, ధర్మమే దయవించి తీసుకోండి ప్రసాదం అంటిస్తుంది. అప్పుడు చెప్తుంది, నా మొగుడు భోజనం వానికి వడ్డిస్తా ఉంటే దానికి మీకు తడవాయ స్వాములు పతియ దైవ అన్నంట. అప్పుడు వీడు అప్పుడు ఆ చెప్తుంది, అది వచ్చిన తక్షణం చెప్తుంది, అంతా చెప్పేసిందే, స్వామి నేను ఆ పక్షి కాదు అంటాడు. అంతే చెప్పేది. వీడు చల్లగా అయిపోతాడు. అయ్యప్ప, నేను ఎంత తపస్సు చేసి నాకు గుర్తండి, ఇది నేను కాదు, ఇది కాల్చిండే దీనికి ఎట్లు గుర్తుంటే వాడు అడుగుతాడు, అమ్మా నువ్వు నాకు గురువులు కాదు, నీకు ఎట్లు గుర్తాయా అంటాడు. స్వామి నాకేం గుర్తులేదు, అక్కడ మా గురువులు ఉండరు, వాళ్ళు పోయి అడగండి. ఎంత బాగుంది అది చెప్పేది. స్వామి నాకు గుర్తుండేది పతియే దైవము సత్యర సౌభాగ్యము, అంతే నాకు గుర్తుండేది. నా మగడే దేవుడు. సార్ ప్రతి ఒక్క సాధనలోనూ ఈ రీతి గోల్. ఎంత బాగుంది సార్. దిస్ ఈజ్ అవర్ హిందూ కల్చర్. ఇది మీరు అమ్మని దేవుడు ఉంటారా, యూ విల్ రీచ్. తండ్రిని దేవుడు ఉంటారా, యూ విల్ రీచ్. దాన్నే చెప్పేది. ఎక్కడ చెప్తారో, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, రాష్ట్రదేవోభవ, వివేకానంద దరిద్ర నారాయణ దేవోభవ. మనలో అన్ని పరమాత్ముడు సార్. అబ్బా, ఓ భిక్షుకుడు వస్తే పరమాత్ముడు రూపంలో వస్తూ ఉండడు. ఒక కుక్కుంది పరమాత్ముడు. ముందు భగవద్గీతలు అన్నిటికూను మనకి ఇప్పుడు కొత్త అయిపోయింది. మనకి ఇప్పుడే మన అనుభవంలో చూసుకోవడం. ఆల్ ఆర్నమెంట్స్ ఆర్ డ్యూయల్ ఓన్లీ. ప్రపంచంలో ఉండే అనాత్మ అంటే మీరు చెప్పండి, బట్ దానికి ఆధారం ఇచ్చిండేది ఎవరు? అది లేకుంటే మీకు కనపడిని చూస్తాము. థాట్ లేక మీకు కంపడిని, అట్లా దేవుడు లేక మీకు ಯಾವುದೇ వస్తు కనపడిని లేదు. అదే ఈ రూపంలో ఉంది. ఇప్పుడు ఎవరిని చూస్తారు? నేనే ఆ రూపంలో ఉండేది. అక్కడి వరకు పోతుంది రియలైజేషన్. అయితే అట్లా అప్పుడు వాడు అక్కడికి పోతాడు. పాయ అంటే వాడు మాంసం కట్ చేస్తూ ఉంటాడు. వాడి దగ్గరికి పోతే నీకు ఆ మహాపతివ్రత అర్పిత్నా అంటాడు. అయ్యేప వీడికి ఆ కాల్చి ఉండేది అన్నీ కొంచెం వీడికి, స్వామి మీకు ఈ విద్య ఎట్లొచ్చే అని చెప్తాడు. అప్పుడు నాకేమి గొత్తలే, మా తల్లిదండ్రులను చూసుకునేది ఒకటే గొత్తు, నాకేంటో వాడు చెప్తాడు. వాడు అప్పుడు వీడు ధర్మవ్యాధ, ధర్మం ఇడిచిండేవాడు. ధర్మవ్యాధ వాడి దగ్గర ఈ బ్రాహ్మణులు పోయిందే విద్య నేర్చుకొని వస్తారంట. అప్పటికే మనకి ధర్మ వ్యాధ, వాడి దగ్గర విద్య, ఆత్మ విద్య. అట్లా ఈ కథ వీటిలోపల ఇస్తూ ఉన్నారు. వాడు ధర్మవేద్యుడు ఎవడు? శూద్రుడు. దానికోసం విదురుడు ఎవరు? శూద్రుడు. ఈ విదురుని కథ గుర్తుంది మీకు? సేవకి పుట్టేవాడు, గుర్తు కదా మీకు?
గుర్తుంది సార్. గుర్తుంది సార్. ఓకే, దాన్ని కాదు, జస్ట్ వీళ్ళకో. సో వీళ్ళంతా శూద్రులు. శూద్రులైన వీళ్ళకి విదురుడికి ఉండే జ్ఞానము, విదురుడు జ్ఞాని, బ్రహ్మజ్ఞాని వాడు విదురుడు. ఎంత బాగుంటుంది చూడండి విదురుడు. ఇట్లా కాలేదా? కొనాకి ఉపనిషత్ లోపల ఒకడు వాడి పేరేమో ఉంది, గర్జి వచ్చేసింటాడు వాడికి. వాడు బట్టలు లేదు, వాళ్ళంతా గీరుకొని స్నానం చేసే దినాలైనా వీళ్ళని అవతూతూ ఉంటారు. దేవుడు మనకి ముక్తుడైపోయిండాడు, సిద్ధిని మస్తుగా ఉంది. ಯಾವುದೋ తొట్టు గాడి కింద, ఈ గాడి ఎత్తల గాడి ఉంటుంది కదా, దాని కింద ఎక్కడో పడుకో ఉన్నాడు, గీరుకుంటా ఉన్నాడు వాడు ముక్తులైండాడు అని చెప్తారు. ఇక్కడే వస్తుంది ఇక్కడ. ఇట్లా ఎవరు కావలసిన కావచ్చు, ఎలా అంటే అందరికీ స్వరూపం అది. అట్లా ఆత్మజ్ఞానం మనకి ఈ మహాభారత గ్రంథంలో ఇట్లవన్నీ చూపిస్తారు. అందరికీ సమానమైన ఫలమిస్తుంది, అది ఇంపార్టెంట్. ఎలా అందరికీ. అయితే ఈ జ్ఞానకాండము అనేది ఒకరి సొత్తు కాదు, ఇది ఎవరు కావలసిన అందరికీ. ఎలా అందరికీ పరమాత్ముడు ఆత్ముడైంటాడు. జ్ఞానము అందరికీ ఒకే తర ఫలమిస్తుంది. ఇక్కడ ఆ ఆత్మ జ్ఞానానికి వీడు బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అనే భేదం లేదు. దాన్ని ఇంకా ఇక్కడెక్కడ మనకు కావాల్సిండేది దీన్ని ఇంత బాగా చూపించింది శంకరాచార్య. అవుటికోసమే ఇవిటోపున ఈ కుల్కర్ణి స్వాములు మహారాష్ట్రలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి మహారాష్ట్రలో వస్తూ ఉంటాయి. వాళ్ళు మహారాష్ట్ర భాష్యం ఇది ప్రవచనం చేస్తూ ఉంటారు. కన్నడ, తెలుగు, మహారాష్ట్ర, హిందీ, ఇంకా ఇంగ్లీష్, ఇన్నిట్లోపున 5 లాంగ్వేజ్ లోపున భాష్యం చేస్తారు. ఫ్లూయెంట్గా చేస్తారు. వాళ్ళు మాట్లాడే తెలుగు నాకు వచ్చారు, ఎంత బాగా మాట్లాడతారు, అచ్చు తెలుగు. బరీ 21 డేస్లో నేర్చుకున్నాడు. అక్కడ ఉన్నప్పుడు లెక్కేసుకోండి ఎంత షార్ప్ ఉంటుంది వాళ్ళ బుద్ధి, ఎంత గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది వాళ్ళకి. ఇది వాళ్ళు దత్తాత్రేయ ఉపాసకులు. వాళ్ళు చెప్తారు, ఆ మహారాష్ట్రలో మరాఠీలో ఒకటి ఇది రాసిండారు, వేదము మన పైన కోపం చేసుకోండి, బ్రాహ్మణుల దగ్గరకు పోయింది, మేం మాత్రము వేదమైన తండ్రి పాండురంగం పెట్టుకుంటాం, చాలా పాండురంగం పెట్టుకుంటే అయిపోయి. ఎంత బాగుంచండి. వేద మాతే, భూ తాయి, అగ్ని దేవ, వాయు దేవ. వేద ఆ మాట ఇంటనే సాఫ్ట్నెస్, మధురతనము. వేద ఎంత బాగుంచండి, ఎంత మధురంగా ఉంది. భూతాయి అట్లా. సో అది మాతృ. మరి పాండురంగుడు తండ్రి. అమ్మ కోపం చేసుకున్నాం, మనం తండ్రి దగ్గరికి పోతాము నిందే వీళ్ళు పాండురంగం పెట్టుకోండి. అట్లా మనము రాముని పెట్టుకోవాలా. ఎంత బాగుంది. ఇప్పుడు లోపల రాసిండారు అది. ఆ తర వేదరు సోని బ్రాహ్మణ పాసి గెలే. వేదాలు బ్రాహ్మణుల దగ్గరికి పైడిస్తే అమిత్యాచ బాలాధీరిలే. వేదము మన పైన కోపం చేసుకొని బ్రాహ్మణుల దగ్గర పైడిస్తే మనం మాత్రము వేదాల తండ్రైన పాండురంగని పెట్టుకుంటాము అంట. ఇది మనకి పురాణాల్లో ఇవన్నీ చిక్కింది. ఎందరూ ముక్తులు కాదు, బ్రాహ్మణ్ జపం పెట్టుకొని. దానికోసము ఈ తర ఇది బసవಣ್ణ వాళ్ళు ఒక వచనం రాసిండారు. తక్కువ జాతి అయినా జ్యోతి తక్కువ లేదు. వాడు శూద్రుడు కావచ్చు, తక్కువ జాతిలో పుట్టిండొచ్చు, వాడింట్లో కూడా లైట్ వెలిగిస్తుందో లేదో. అట్లా సర్వజ్ఞ వచనం ఇది. బసవಣ್ಣలు కాదు, సర్వజ్ఞ వచనం. అక్కడికి ముక్తులు కావాల్సింటే మనకి వర్ణాశ్రమాలు, 4 వర్ణాశ్రమాలు, 4 ఆశ్రమాలు ఉంటారు. వర్ణాశ్రమాలు యావది మీకు గుర్తాయా? ఇంకా 4 ఆశ్రమాలు యావ్యావి చెప్తారా? గుర్తా మీకే? ఆశ్రమాలు 4, వర్ణాలు 4, ఆశ్రమాలు 4. ఆశ్రమాలు 4 యావది?
4 అంటే వర్ణాశ్రమం ఉంటుంది. వర్ణాశ్రమాలు చెప్పేస్త్రీ మీరు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అదే తర ఆశ్రమాలు 4 ఉంది. అది వర్ణాశ్రమాలు ఉంటారు, దీని బరీ ఆశ్రమ అంటారు. యావది 4 ఆశ్రమాలు. 4 మన స్టేజెస్ సార్, స్టేజెస్ ఆఫ్ లైఫ్. యా చెప్పండి. ఇప్పుడు మనం ಯಾವ ఆశ్రమంలో ఉన్నామో ఆశ్రమ, మనం ఆశ్రమం ఉండేది యావది మనము ఇప్పుడు వస్తాశ్రమం అదే కదా. కరెక్ట్. దాని వెనుకలది యావది, ముందరది యావది, ఫినిష్. దాని వెనుకలది యావది, వర్ణాశ్రమము. అదే 4 స్టేజెస్ ఆఫ్ లైఫ్ అది. యావది గృహస్థ ఆశ్రమము, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. ఇది బట్ ఈ 4 ఆశ్రమంలో మనము ఎవరు ఎక్కడైనా వండుకొని ఇక్కడ బేస్మెంట్ ఒకటి ఉంది. యావదది బేస్మెంటో? అన్నిటికూ ఒక బేస్మెంట్ ఉంది. ఏమది? ధర్మ అర్థ కామ మోక్ష. దీని ఇడిచెట్లే వాడు శూద్రుడు, కానీ ఇడిచెట్లే న్యాయము ధర్మము నీతి. ఆ ప్లంబర్ చూడండి, వాడు వచ్చంటే ఎంత ధర్మము న్యాయము అది ఇడకూడదు. వాడు శూద్రుడు, కానీ వాడి దేవుడు దావు చూపించేస్తాడు, వాడు ముక్తులైపోతాడు. సో ఈ అబద్ధం అంతే, ఫలము అంతే. ఇప్పుడు వాడు నన్నేం అడగలేదు ఫలము, బట్ నాకే ఇష్టమైతే ఉందే వానికి ఇంక 2000 జాస్తి ఇస్తుంది వానికి. వాడు వద్దు స్వాములు, నాకు నిజంగా అంతోటి తీసుకొని ఇష్టం లేదు, నేను 400 రూపాయలు జాస్తి చిల్లర ఉండే దాన్ని మీరు బందా చేస్తారు అనుకుంటుని, నాకు ఇంత వద్దు స్వామి ఇంటి బాక్స్ ఇచ్చేకొస్తాడు. ఇప్పుడు కాదు బ్రో, ఎట్లా చూడండి సార్, ఇది ధర్మం కదా. వాడు ఉండడా ఆధ్యాత్మంలో, మనమున్నామా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వాడు బ్రాహ్మణులు ఉంటారా, శూద్రులు ఉంటారా చెప్పండి. ఇది కావాల్సింది. మనం మెజర్ చేసేది వాడు రిచ్ శ్రీమంతుడు ఎంత ఉన్నాడు, మన ఆడ బిడ్డలకి పెళ్లి చేసి మనం చేసేది ఇదే. ఎంత ఆస్తి ఉంది, ఎంత శ్రీమంతుడు, వాడు ఎట్లు సంపాదించేసే లే, వాడు ధర్మ మార్గంలో ఉండాడా, మాకు వద్దు. పొలిటికల్ లీడర్స్ వాళ్ళు వీళ్ళు ఇట్లా వాళ్ళకి ఆస్తిలు ఉంది, సుఖముందా చూడండి, ఉండలే గ్యారంటీ. మీరు చెయ్యండి, నాకే గొత్తు. నేను యాక్చువల్లీ డాక్టరు, స్లమ్కి పోతున్నాం, శ్రీమంత్ ఇంట్లోకి పోతున్నాం. మాకు చుట్టాలు, దగ్గర చుట్టాలు, వాళ్ళు అంతముడు నెలగ్రేమో అందరికీ మోసం చేసే మోస్తుగా ఉంది దుడ్డు ఆస్తి. నెలకి లక్షల కొద్దీ బాడుకొచ్చి పడుతుంది, లెక్క లేకుండా ఫ్లాట్లు ఉంది. అయినాను వాళ్ళ అన్నకి మోసం చేసిరి, తొమ్మండ్లకు మోసం చేసిరి, కొనాకి అంత దుడ్డు పెట్టుకుండ్రి. కొనాకి నన్నే కొన వరకు నేను వాడినే పై చూస్తూ ఉంటున్నాయి. ధర్మకార్యాలు చేస్తూ ఉండరు, ఏమన్నా దానం చేసేదో అదో ఇదో ఇట్లా లేదు. నెలే కొనకు అశక్త పోషక సభ అంటూ ఒకటి ఉండే, దాంట్లో వాళ్ళు సెక్రటరీను అయిండ్రి, బాగా ఇంప్రూవ్ చేసిరి అన్నీ సరే. కొనాకి చచ్చే టైంలో ఇంకా ఒక 10 ఏళ్ళు ఉండ్రి, 10 ఏళ్ళు. ఆ 10 ఏళ్ళ లోపున ఒబేసిటీ వాడికి. నేను ఎప్పుడు చెప్తాను కదా, నేను ఊరికే ఏమేమో చెప్పాలి, ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్, నేను చూసిండని. దప్ము, ఒబేసిటీ, షార్ట్ అండ్ దప్ము, చాలా దప్ము. పెండ్లాం జతలో బాగా వాక్ పోతామా, ఎంజాయ్ చేస్తామా, యూ కెనాట్ వాక్. ఆమెనిక పోని ఇష్టమైంది స్వీట్స్ తింటామా, సక్కరకాయల, యూ కెనాట్ ఈట్. ఉప్పు వేసుకొని తింటామా, బ్లడ్ ప్రెషర్, డోంట్ ఈట్. పోనీ నూనె పదార్థాలు బాగా తింటామా, కొలెస్ట్రాల్. పోనీ ఏమి వద్దో, కడుపు నిండుకు పూర్తి తినకయ్యలేదు, తింటే గ్యాస్ట్రిక్, మాత్రలు ఎంత తినల్లా, హార్ట్ ప్రాబ్లము, షుగరు, బీపీ. దాని జతకి ఒబేసిటీని ఇంకా రాత్రి పనుకుంటే గొరకలు కొట్టేది, అప్పుడు చచ్చిపోవచ్చు. దానికోసము హీ యూస్ టు యూజ్. అప్పుడు నేను చెప్పేది దీస్ ఆర్ ఐ థింక్ 80s ఉండాల, 80s ఆ టైంలోపున. అప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చిందే ఒక మిషన్ వేసుకోవాలి వాళ్ళు. దినం రాత్రి పడుకోనేది అవ్వదు, లేకుంటే ఎప్పుడు చచ్చిపోతారో వద్దులే. దానికి డీప్ అపినియా అంటాం మేము. నిద్ర లోపల గొరకలు కొడతారు కొందరు, ఎలాంటే ఒబేసిటీని. ఇంకా అవుట్ కోసము రాత్రిపూట సరికి నిద్ర వచ్చలేదు. ఆమెకి రాత్రి 2 గంటల్లో కూర్చొని నాకు ఒకసారి ఫోన్ చేస్తారు, డాక్టరు కడుపు నొస్తా ఉంది, అదైతా ఉంది, ఇదైతా ఉంది. నాకు అప్పుడు పోయి చూస్తున్న వాడిని చూసుకొని వస్తే వాడు చెప్పుతారు, డాక్టరే
ఏం పాడేది నాది కుక్క పాడు. మా ఇంటి ఎదురుకుంటే ఆ కుక్క ఇల్లు లేదు, వాకలు లేదు, దానికి ఆహారం చిక్తే ఉంటూ లేదు, అది కొడుకులు కొడుతూ ఉంది. నాకు ఇక్కడ నేను ఏసీ రూమ్లో ఉన్నాను, అంతంతా చేసుకున్నా, నాకు నిద్ర వచ్చేది ఉంటాను. ఎట్లొస్తుంది? చేసినప్పుడు అంత మోసము, వంచనము, కపటము, అందరికీ మోసాలు చేసి మంచోడు వాడు లేదు అనేలే నేను. అంతముడికి మోసం చేసి అంత చేసి చాలా ఎందుకో న్యాయం ఇప్పిస్తూ ఉండే, అంత చేస్తూ ఉండే. అయితే ఈ ఊట్లో మాత్రము స్టింజిను కాదు. ఇట్లా వాళ్ళు చెప్తాను ఉంటే ఇప్పుడు ఇంత చేసి నాకు ఏం సంతోషం, హ్యాపీనెస్ ఉందా? నేను అది చెప్పేది. దుడ్డేమో పెరిగింది, సుఖం లేదు. ఏమిటి కావాలి? అది నేను చెప్పేది. ఒబేసిటీ, నీ జాయింట్స్ పెయిన్ అల్లాడకేయలేదు ఇట్లాది. కానీ ఏమిటి చెప్పేది అంటే మనకి ఉపయోగం లేదు అనేది. దానికోసం ఇక్కడ వాళ్ళు అట్లవంతా ఉంటుంది. ఇంకా నేను చెప్పాను కదా, వాడికి గజ్జి వచ్చింది అంట, స్కేపీస్ అంట. గజ్జి అంటే నవలు వాళ్ళు గీరుకునేది. వాడు రైక్వ అంట వాడి పేరు. ఇంకా ఉపనిషత్తులో వస్తుంది, దాన్ని స్వాములు కోట్ చేస్తూ ఉంటారు. వాచక్ నవి అనేవాడు ఒకడు, వాడు అంతే. వీళ్ళంతా బ్రహ్మజ్ఞానిలైన వాళ్ళు. అంతంతా ఎలా మనకు గుర్తుండట్లే ఎందుకు లేదు. కనకదాసులో మేకలు కాచేవాళ్ళు, కనకదాసులు ఇచ్చేయండి. మా భగవత్పాదులు మేకలు కాచేవాళ్ళు. వాళ్ళు స్వాములు ఈ భాష్య గీష చెప్తా ఉంటే వాళ్ళు పోతూ ఉండలేదు. స్వాములు చాలా మడి. ఈ సచ్చిదానంద సరస్వతి స్వామి ఉండరు కదా, అయ్యయ్యప్ప వాళ్ళ మడి చాలా కష్టము. అది ఎలా అంత మడి చేస్తూ ఉండరో నాకు అర్థమవుతా ఉండలేదు. వాళ్ళకి చెప్పేది మైసూరు మహారాజులు వాళ్ళకి అంత దుడ్డు ఇచ్చిండ్రి, అంత ఇచ్చిండ్రి. వాళ్ళకి కాదు, పుస్తకాలు ప్రింట్ చేయించేకి. ఇక్కడి వరకు మన కర్ణాటక లోపల ప్రస్థానత్రయ భాషలు ఎవరైనా కన్నడ ట్రాన్స్లేట్ చేసిండో వాళ్ళు ఉండారా అంట. ఆ అరమనేలో ఒకరు పండితులు ఉండరు, వేద పండితులే ఉండరు. వాళ్ళు చెప్పరి, రాజులు చెప్పరంట, మీకు ఎంత ఖర్చు అవుతుందో మేము ఇస్తాము, మీరు అన్ని శంకరాచార్యులు ఏం రాసిండారు దాన్ని కన్నడ ట్రాన్స్లేట్ చేసి అంటే కన్నడ చదివేకి వస్తుంది. ఇప్పుడు సంస్కృతి వచ్చేది అని చెప్పిన దానికి వాళ్ళు, స్వామి ఈ పని నేను చేసేకి నాకు వచ్చేలే. ఒకరు ఉండారు మన కర్ణాటకలో, ఒకరే ఉండేది. వాళ్ళు నడిస్తే ఇంకెవరు చేసేకయ్యాలంట అని వాడు పిలివిచ్చాడు. నన్ను పిలివిచ్చి వాళ్ళ చేతిలో అప్పుడు అంతలోపల రాసిండ్రి. ఆమెకి దానికి అంతా వాళ్ళు దుడ్డు ఇచ్చిందే, అన్ని కన్నడ ట్రాన్స్లేట్ చేస్తారు. ఇప్పుడు రాసిండేది ఇప్పుడు కన్నడలో ఉండేది. మీరు ఎక్కడ త్రూ అవుట్ కర్ణాటకలో అడగండి, హోల్ ప్రపంచంలో అడగండి, వీళ్ళ పుస్తకాలు కన్నడలో ట్రాన్స్లేట్ అయ్యండి. ఇడిస్తే ఇంకెక్కడా లేదు అవి. అప్పుడు శంకరాచార్య వాళ్ళ అజ్ఞానానికి ఇంకొకటి, వీళ్ళు శంకరాచార్యులు మాదే వేదాలను ఇడికూడదు, ఇతో దీన్ని ఇడికూడదు. వేదాల్లో ఉన్న మడి మైలిగే ఆచారాలు చాలా ఉంది, దాన్ని అట్లే కాపాడుకున్నట్లు. ఈ సన్యాసి లైన్గా వీళ్ళు దినాంక 2 సార్లు స్నానం చేస్తారు. ఆమెను ఇంకా భగవత్పాదులు కూడా అక్కడ 6 నెలలు ధ్యానం చేసేకి అక్కడ ఆశ్రమంలో ఉంటే వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు వాళ్ళు ముట్టేట్లు లేదు. స్వాములే చెప్తా ఉంటారంట, నేను ఇంకా ఇప్పుడు స్నానం చేసేకి పోలే, ముక్కి నమస్కారం చేసి అంటా ఉంటారంట. అప్పుడు నమస్కారం చేస్తారు, లేకుంటే నమస్కారం చేయించుకుంటూ ఉండలే. చాలా అంటే బ్రాహ్మణులది ఇక్కడ రామాయణం. వీళ్ళు అందరినీ శూద్రులు ముట్టుకుంటారు, అక్కడ అది తొక్కకూడదు, అది ఇడికూడదు, దీన్ని ఇడిచెట్లు లేదు. ఎట్లా చూడండి అట్లా. ఆమెను ఇంకా ఈ వేద పాఠాలు ఏమైనా ఇవి అప్పుడు భాష్యాలకి ఎన్నోసార్లు పాపం భగవత్పాదులు పోతానే ఉండలేదంట. యాన్ భగవత్పాదులు దాలేదు అంటే స్వామి వాళ్ళు దాలేదు అంటూ ఉంటారంట. సో వాళ్ళు చదువులేదు ఉంట కాదు, చదువుతూ ఉండరే, భాష్యం కూడా బాగా చేస్తూ ఉంటారు. అవుట్ కోసం వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు నేను పెట్టుకునేట్లా వాళ్ళు పెట్టుకుంటే చూసే నేను చేసేది. ఇట్లా పుస్తకాలు పెట్టుకొనేస్తారు వాళ్ళు. స్వాములు రాసింటే మస్తు ఉంటా ఉండే, పరమార్థ చింతామణి, భగవద్గీత ఉపన్యాసాలు, దాన్ని పెట్టుకుని వాళ్ళు ప్రవచనం చేస్తూ పడుతూ మత్ కులకర్ణి స్వాములు వీళ్ళంతా గోపినాథ్లో వీళ్ళంతా భాషా పుస్తకం పెట్టుకుంటారు, దాన్ని పెట్టుకొని చేస్తూ పోతారు అట్లా. సో వాళ్ళు అట్లేం పెట్టుకుంటా ఉండలే, ఈ పుస్తకాలే పెట్టుకొని చేస్తారు. బట్ ఈవెన్ భాష్య కూడా చేసిండారు మన భగవత్పాదులు. భగవద్గీత భాష్య రూపణ 2వ అధ్యాయం చాలా కష్టము, 13వ అధ్యాయం కష్టము, ఇవన్నీ వాళ్ళు చేసిండారు. అట్లు కూడా చేసిండారు. చదువుకూడదు అంటే ఏమి లేదు,
ఇవన్నీ జ్ఞానకాండాలకు సంబంధపట్టేది. నేను ఏమిటి చెప్తున్నా అంటే ఇట్లంతా శూద్రులు కూడా ఉండరు కదా అంటానంటే. ఇప్పుడు మనకి సచ్చిదానంద సరస్వతి స్వాముల్ని ఇంకా వచ్చినోళ్ళ పైకి ముక్తులైన వాళ్ళు భగవత్పాదలు ఓగిలిడిస్తే నాకు ఇంకొకరి ఎవరు చిక్కలే. ఇట్లుంటుంది లెక్కాచారము. ఇప్పుడు వాళ్ళు ఎట్లు ముక్తులైరే అంట. బట్ వాళ్ళకి కావాల్సింది ఏమిటంటే మనసు శుద్ధి. ఈ శరీరం కాదు. శరీరం ఎక్కడ పుడతాయేమంట. ఇంక కొందరు దిగంబరులుగా బట్టలు వేసుకుంటా ఉండలే, వాళ్ళంతా యోగిలు అవుతా ఉండరు. యోగిలు అంటే ఊరికే సిద్ధిలు మాత్రం కాదు, జ్ఞానమయ్యే వాళ్ళని యోగిలు ఉంటానే కూస్తారు. ఈ అవుట్కొస్తాము. ఇప్పుడు నేనేం చెప్తున్నా, 4 వర్ణాలు చెప్తున్నా, 4 ఆశ్రమాలు చెప్తున్నా. ఇప్పుడు ఎవరు ఎక్కడైనా ఉండి ఎవరికి కావాల్సిన మోక్షం కావచ్చు, ఇంతే కావాల్సిన. పోని ఈ విడిచినండి 4 ఆశ్రమాలు 4 వర్ణాలు. ముస్లిమ్స్ ముక్తులైతారో లేదో అవుతారు. ఒకడు ముస్లిం, ఒకడు వాడు మనం ఎట్లా అహం బ్రహ్మాస్మి ఏంటమో వాడు తత్వం తెలుసుకొని తక్షణము వాడు ఏదో ఒక స్వాములు ఒక రాసిండరు, నడిచిండే ఒక ఘటన. వాడు ఆ ముస్లిం దేశం లోపల వాడేమో చెప్తాడు, నేను అల్లా అల్లా అంటాడు. ఆ రాజు పిలిపించింది, ఏమరా నువ్వు అల్లానా నువ్వా అంటాడు. అవును నేను అల్లా అంటాడు. జీసస్ని అడగండి, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అండ్ ది సేమ్ అంటాడు. అట్లా వాళ్ళ ఆ అనుభవం వచ్చాయంటే వాళ్ళు లేదు అంటే ఎట్లా చెప్తారో అహం బ్రహ్మాస్మి. అహంకారమా ఇది కాదు. అహం బ్రహ్మాస్మి, నా నిజమైన స్వరూపం బ్రహ్మడే. అహంకారమా ఇదే. అట్లా అని తక్షణం వీళ్ళు కోపం వచ్చేస్తుంది. జీసస్ని శిరిపేకేసేకి అదే కారణము. నా రాజ్యము నేను అందరినీ పిలుచుకోకపోతాను నా రాజ్యానికి. నేను రాజులు వాళ్ళు ఏం చేస్తారంటే వీడు ఎక్కడొచ్చి వీడి రాజ్యం కట్టిడిస్తాడో అక్కడ జనాలు వీడి వెనుకలు పోతూ ఉండరు, ఇంకా జనాలంతా వీడి వెనుకలు పోతాయంట అనేది వాడిని. అట్లంతా హెచ్చు తక్కువలే ఏమేమో అయిపోతుంది. కానీ అయినా వీళ్ళు మాత్రం వాళ్ళది ఇడ్చేయలేదు. అప్పుడు వాడిని ఆ ముస్లిం వీడిని తొగలక అదేమో అంటాడు వాడు. అదేమో వాడు బాలీవుడ్లో వర్డే ఉంది, ఇంకేమన్నా చెప్తాను. అప్పుడు వీడేం చెప్తాడు, నువ్వు చెప్పకూడదు ఉంటాడు, నేను చెప్తాను ఉంటాడు. వీడు వాడు నిజమైన స్వరూపుది. వాడు చెప్తే వాడు ఎవడు వద్దు ఉంటాడు. కొనాకి వాడినంతా తుండ్లతోనే చేసి పహేడేంట్రా అంటారు. ఆ తుండ్లు కూడాను అవి అదే పలుకుతా ఉండంట. తీసుకొని పోయి నీళ్ళు వేసేయండిరా అంటారంట. సముద్రంలో వేస్తారు. సముద్రంలో ఎక్కడ చూసినా అదే వస్తూ ఉండంట. అప్పుడు రాజుకి ఏం అర్థం కాలే అట్లా అంటారు. ఇట్లుంటుంది అనేది. ఎవరు కావాల్సిన కావచ్చు, ముస్లిమ్స్ క్రిస్టియన్స్. బట్ సాధన అంత మనస్సు శుద్ధి ఏంటే ఎవరికైనా చిక్కింది. మనకు కావాల్సింది మనశ్శుద్ధి. మీరు ಯಾವ ధర్మము ఎక్కడి ఇంకా చేయాలి ఏమీ లేదు. వాళ్ళ లోపల సత్యం చెప్తారు, ఇవిటి లోపల అందరూ చెప్తారు. దాన్ని చేస్తే చాలంతే. మనం సాధనలు చేయాలంతే. ఇక్కడ చిత్తశుద్ధి మనకి ప్రతిబంధాలు ఏముంటుందో అవన్నీ పైడిస్తుంది. మనకి ఎక్కడ చిత్తశుద్ధి అవుతుందో అక్కడ అబ్స్ట్రక్షన్స్, హర్డల్స్, హంప్స్ అన్ని పోయేస్తుంది. దానికి చిత్తశుద్ధి ఇంపార్టెంట్. అప్పుడు మనకి ఆ తత్వము మనకే గుర్తవుతుంది. అంత సులభంగా ఉంది. మిర్రర్ క్లీన్ చేసాయంటే మనకి మన ఇమేజ్ కమర్షియల్దా అట్లా చెప్తూ ఉండరు. ఇక్కడ మనకి అగ్నిహోత్రాలు అవన్నీ చేసే కాకుంటే బ్రహ్మచర్య, తపస్సు, సత్యం చెప్పేది, శమదమాలు ఇవి కూడా మనం చేసిన మనము కావచ్చు. ఇంద్రియ నిగ్రహ ఇవన్నీ అన్ని మన హ్యాండ్ ఓవర్లో పెట్టుకునేది మనం చెప్పినట్లేనట్లా ఇవన్నీ సాధనలు చేస్తే చాలు. మనము భావనని ఇంకా దేవుణ్ణి చూసుకున్నా చాలు అంటే చెప్తారు. ఇట్లా అప్పటి కాలానికి ఇవన్నీ చూపిస్తా వచ్చి ఇక్కడ మనకు కావాల్సింది ఏమి అంటే పరమాత్మన అనుగ్రహం. ఎప్పుడొస్తుంది అనుగ్రహము? వాడి ఆశీర్వాదము ఎప్పుడొస్తుంది? మనం శుద్ధి అయితే తానగా వస్తుంది. తపస్సు, ధ్యాన, ఈ అనుష్ఠానాలు ఇవన్నీ నియమాలు, యమ నియమాలు ఇవి ఫాలో చేస్తున్నా చాలు అంటే చెప్తారు అంతే. కొనాకి ఇంకా మనకు మోక్షమై జ్ఞానం ఇంకానే శ్రవణ, మనన, ధ్యానము ఇవి బ్రహ్మజ్ఞానానికి డైరెక్ట్ మీన్స్ సాధనలు అంటే చెప్తారు. ఈశ్వరున అనుగ్రహము
ధ్యాన తపస్సు బ్రహ్మచారిలో ఇవన్నీ అన్ని యావ కాలం కావాల్సిన చేయొచ్చు. సో శంకరాచార్యులు చెప్పేది, శంకరాచార్యుని మన సచ్చిదానంద సరస్వతి స్వాములు చెప్పేది, శంకరాచార్య ఈజ్ నాట్ ఎ లాజిషియన్, ఈజ్ నాట్ ఎ తర్కము, హీఈస్ ఏ బట్ హీఈస్ ఏ గుడ్ సెయింట్. సెయింట్ అంటే వాళ్ళు గుర్తు కదా మనకి ఆ అర్థం. వాళ్ళు సంతలు. శంకరాచార్యులు సెయింట్ అంటే సంతలు అంట చెప్తా ఉంటారంట. మనకి శివశరణులు ఉంటారు, ముక్లైనోళ్ళు ఉంటారు, వీళ్ళందరూ మనకి ఎంత సింపుల్గా చెప్పిస్తారు ఈ సాధనలు అనేది. సో మనకి ఇక్కడ కావాల్సిండేది భక్తి. మనము చేసే కర్మాలని భగవంతునికి అర్పించి, భగవంతుడు ప్రీతి కావాలా, జనాలు ప్రీతి కాదు, జనాలు నమ్మించేది కాదు. దేవుడు హరహర శివ అంటే వాడు మెచ్చితే నాకు అంతే చాలు. దేవుడు మనకి తృప్తి చేయాల, దానికి ఏం చేయాల? కర్మయోగ. అది చెప్తా ఉన్నారు. అది ఎవరు కావాల్సిన చేయొచ్చు. దీంట్లోపల కూడాను ఇప్పుడు మనకి 3 చెప్తారు. ఒకటి లౌకిక, అంటే మన పుట్టినప్పుడు ఇంకా సెచ్చే వరకు, తెల్లవారిని ఇంకా రాత్రి వరకు మనం ఏం చేస్తాము? రోటీ కప్పడం మకానికి లౌకిక వ్యవహారం. ఇంకొకటి వైదిక, దీని వైదిక శాస్త్రీయ ఏమన్నా చెప్పండి. వైదిక అంటే ఇక్కడ స్వర్గం కావాలా, నాకు ఈ విద్య కావాలా, అది కావాలా, ఇది కావాలంటే ఏమైనా చేస్తాం కదా, అది వైదిక. పారమార్థిక మోక్షం కోసరం చేసేది. అవుట్ కోసము ఈ 3లో కూడా మీరు ఏమైనా చేసుకోండి, కర్మయోగంలో చేయాలి. మీరు ఏం పని చేస్తున్నా తెల్లవారిని ఇంకా రాత్రి వరకు అన్ని కర్మయోగ. కర్మయోగ అంటే ఏమి? నీకు మనకు 4 చేర్చుకొని చేస్తే కర్మయోగ అయిపోతుంది. ఇక్కడ దేవుని చేర్చుకుంటామో లేదో చేర్చుకుంటాం అంతే. దీన్ని జిజ్ఞాసా భక్తి అంటారు. మనం కర్మయోగ చేసేదాన్ని ఇంకా నా లోపల జిజ్ఞాస భక్తి పుట్టుతుంది. ఎంత బాగుంది చూడండి. జిజ్ఞాస భక్తి అంటే ఏమైనా చెప్పేకొస్తుందా? జిజ్ఞాస భక్తి అంటే ఇంట్రెస్ట్, తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్, కావాలి అనిపించాలి సార్. ఏం కావాలా? ఆత్ముడే కావాలి అనిపించాలి సార్. ఎగ్జాక్ట్లీ. భక్తి లోపల 4 లెవెల్స్ ఉంటుంది. ఒకటి అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని భక్తి. భగవద్గీతలో వస్తుంది ముందరికి పాపం ఇంకా దాలే. అర్థ కష్టం వచ్చినప్పుడు వెంకటరమణుడు అంట. మనకి గజేంద్ర మోక్ష ఫేమస్. అర్థార్థి నాకు బిడ్డలు కావాలా, పుత్రకామేష్టి యజ్ఞం దశరథుడు చేసే. ఆమెనిక నాకు విద్య కావాలా, సరస్వతికి పో, గో టు సరెండర్ టు సరస్వతి. నాకు లక్ష్మి దుడ్డు కావాలా, లక్ష్మికి పో. ఆరోగ్యం కావాలా, సూర్యునికి పో. నీ పనులంతా నిర్విఘ్నంగా నడియాలా, గణపతికి పో, వాటి ప్రార్థన చెయ్యి. ఇది అర్థార్థి. ఇవి 2 గౌణ భక్తి అంటారు. భక్తినే ఎలా దేవుని చేర్చుకోండాడు వాడు. ఇంకేమన్నా నేను దేవుణ్ణి ఇక్కడ చేరిట్లు అంటే వీరప్ప అయిపోతాడు. స్వేచ్ఛా ప్రవృత్తి. వానికి దుడ్డు కావాలా, ఆనందం కావాలా, అన్నీ కావాలా, పేరు కావాలా. అప్పుడు వాడు ఏం చేస్తాడో వాడు గొత్తున్నట్టు బెరే దవలపేస్తాడు. స్వేచ్ఛా ప్రవృత్తి, మోసము, వంచనము, కపటము, హింస, కొలే దర్రోడే. దానికోసం మన శాస్త్రంలో ఎవరిని ఇడ్చలే. నీకు ఏం కావాల్సిన మన వేదాల్లో సొల్యూషన్ ఉంది. బట్ దేవుని పెట్టుకో, ధర్మంని ఇంకా నడి, ఫినిష్. అవుట్ కోసము ఇవి గౌణ భక్తి. దేవుణ్ణి ప్రార్థన చేస్తారో దేవుని కోసరం కాదు, నా కోసరం, నా పెండ్లా కోసరము, నా బిడ్డల కోసరము అంట. విచారం చేయండి. నేనంటే ఎవరు గొత్త మనకి. ఇప్పుడు నేను అడిగేది ఈ లౌకికంలో. అక్కడికి ఏమాయా వీళ్ళు ఏం అడుగునానో టెంపరరీ సొల్యూషన్. విసిరే దొండికి తప్పించుకునేది. రాజుని దగ్గరికి పోయి నెష్మో, కుంకుమో, సుండుమో
తోంపాకులో బీడీ సిగరెట్ అడగనట్లయితుంది. ఇది వీడు జిజ్ఞాస భక్తి. వీడిదేమి, వీడికి దేవుడే ఆధారము, దేవుణ్ణే ప్రార్థన చేస్తాడు. బట్ ఎవరి కోసరమా? దేవుని కోసరము. ఆధారము దేవుడు, కావాల్సిండేది దేవుడే. దానికోసము వీడు జిజ్ఞాస భక్తి. మనకి ఇది దావల్ల. ఈ భక్తి దావలసింటే నేను కర్మయోగ రూపంలో ఏమైనా వెనుకల జన్మంలో చేసింటే అయింది. ఈ జిజ్ఞాస భక్తి ఒకటి వచ్చేసంటే ఇంక ఎవరు వాడిని నిలిచిపెట్టకేయాలి. బుద్ధుడికి పుట్టినప్పుడే వచ్చిండే జిజ్ఞాస భక్తి. మరి వీడు ఎప్పుడు చేసే, వీడు వెనకల జన్మంలో చేసేంటే వాడు. రమణ మహర్షిలో గురువుల దగ్గరికి పోయి వాళ్ళకి 12 ఏళ్ళలో ఉన్నప్పుడే నేను ఎవరు ఏమై అంటే తెలుసుకోవాలంట పోయారు కదా. జిజ్ఞాస భక్తి కదా. మరి ఎప్పుడు ఎక్కడ స్వామి వీళ్ళు ఎక్కడ ఈ ఉపనిషత్తులే కర్మయోగ వెనకల జన్మంలో చేసిండ్రే. పురంధరదాసులకి ఆ జిపుండు ఆ దేవుడు మనకి ఒక టెస్ట్ ఆయా కదా, టెస్ట్లో గొత్తైపోయా వాడికి. అర్రే అనింది. అక్కడిని ఇంకా అక్కడి జిజ్ఞాస భక్తి స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడు మన ఆస్తి గీస్తి తులసి తీసుకొని మన ఇంట కడుపు పైన కృష్ణార్పణ వస్తువుని తీడ్చి వాడు మన పెండ్లాము బిడ్ల ఆవుల పైలో జిజ్ఞాస భక్తి ఇక్కడ స్టార్ట్ అయ్యా. తులసీదాసులకి వాళ్ళ పెండ్లాం చెప్తుంది, నా పెన్ పెట్టిండే ప్రీతి, రామను పెన్ పెట్టింటే. అక్కడిని ఇంకా అవును కదా, అక్కడిని ఇంకా పెండ్లాం నడిస్తారు పోతారు. పెండ్లాం పైన ఎంత మోహం ఉండే అన్నమయ్య, వానికి 2 పెండ్లాలు ఎట్లు మోహం ఉండో అట్లే ఉండే. ఆ కథ అంతా చెప్పినానది. ఇది జిజ్ఞాస భక్తి. ఆ జిజ్ఞాస భక్తి దావలసింటే వెనుకల జన్మంలో ఈ కర్మయోగ చేసిండాల. కర్మయోగానికనే వచ్చేది అది. నాకు ఫలం వద్దు, అహంకారం వద్దు. నిజంగా అది ఉందా మీరు విచారం చేస్తే అది లేనే లేదు. లేకుంటే పాముకి పండ్లుంది, అది ఉంది, ఏమిటి కావాలని. ఇది విచారమైన మార్గం. అట్లా ఒట్లో మనకి వెనుకల జన్మంలోనో ఈ జన్మంలోనో ఇప్పుడు చూడండి, దీన్ని ఇంకా పునర్జన్మము కనెక్షన్ చెప్తుంది మనకి. ఇప్పుడు వద్దు కనసుని ఇంకా చూపించిందే మీ పునర్జన్మం మేము చేస్తాము, అంతే అయిపోయి ఫినిష్. అట్లా ఇది జిజ్ఞాస భక్తి. సో ఎప్పుడు జిజ్ఞాస భక్తి వస్తుందో అప్పుడు మిమ్మల్ని ఎవరు స్టాప్ చేసేకేయాలి. భక్త ప్రహ్లాదం జిజ్ఞాస భక్తి ఎప్పుడో వచ్చేవాడికి ఓం నమో నారాయణ వాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారదులు ఆ మంత్రోపదేశం ఇచ్చిరి. అప్పుడు ఇంకానే స్టార్ట్ అయిపోవాలి. కడుపులో ఉన్నప్పుడు ఇంకా మరి ఎప్పుడు ఇంకా స్టార్ట్ చేయాలా సార్? కడుపులో ఉన్నప్పుడు ఇంకా కాదు, వెనకల సెచ్చేటప్పుడు మనం ప్రాణం ఇచ్చేటప్పుడు ఓ రామంట సాయల్లా వాడు అట్లా సెచ్చిండి. దానికే ఇప్పుడు నారదులు వచ్చి మనకు అంత జల్దీ ఉపదేశం ఇచ్చింది. అదరా దానికోసము ఇది జిజ్ఞాస భక్తి. ఇంకా 4వది జ్ఞాని భక్తి. జ్ఞాని అంటే వాడు ముక్తుడైపోయి ఉంటాడు. వాడుకు భగవంతుడికి డిఫరెన్స్ లేదు. వాడు చెప్తాడు నేను వాడు ఒకటే. ఎట్లుంది, నన్ను అవతారం ఉంటే అనొచ్చు, వాడిని ముక్తుడు ఉంటే అనొచ్చు, 2 ఒకటే, నథింగ్, నో డిఫరెన్స్. నేనే వాడు, వాడే నేను. నాకు వాడికంటే చాలా ఇష్టము. బట్ వీళ్ళు పడైపోనింటానా లే, వాళ్ళు నేనే, వాడాత్మము నేనే అంటారైంది. సో మొదలనే 2 గౌణ భక్తి, ఇది నిజమైన భక్తి. ఇక్కడ దీనికో దానికో డిఫరెన్స్ లేదు. ముక్తులైన వాళ్ళు కదా అంట చెప్తారు. సో ఇవిడికి మనకి ఇప్పుడు ఆ జిజ్ఞాసా భక్తి కావాల్సింటే ఏం చేయాలా? ఈ విచారాలు ఈనల్లా, సాధన ఎట్లు చేయాలా, కర్మయోగాలు మీరన్నిటికీ దేవుని చేర్చుకొని దాండ అంటే అప్పుడు. ఇప్పుడు చూడండి మన హిందూ కల్చర్ ఎట్లుంది అనిందే. ఈ జిజ్ఞాసా భక్తి వచ్చేదానికి ಮತ್ತೆ మీరు ఆనందం గ్రడేషన్ తీసుకుందండి. ఈ అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని భక్తి. ఆనందం గ్రడేషన్ కూడాను మల్టిప్లై అవుతా వస్తుంది. ఇక్కడ ఆనందం లేదు ఉంటే కాదు. ఇంకొకటి 5వది పెట్టుకోనండి, స్వేచ్ఛా ప్రవృత్తి, వీరప్ప గీరప్ప చెడ్డదే. వాడుకు దుడ్డు గిడ్డు అన్నీ చిక్కచ్చు, పొలిటికల్ లీడర్స్. బట్ వాళ్ళకి ఆనందం ఉండాలి. నేను చెప్పాను కదా, శ్రీమంతుడు ఉండొచ్చు, బట్ వాళ్ళకి ఆనందం చిక్కలేదు. సఫరింగ్స్ నేనే అనుభవించాలా. చేసిండేది తినరా మహారాయ, ఉప్పు తింటే నేనే నీళ్ళు తాగల. ఈ జన్మంలో లేకుంటే ముందర జన్మంలో, కొన్ని ఈ జన్మంలోనే అనుభవిస్తాము, కొన్ని ముందర జన్మాలకి చెప్పేకొచ్చలేదు.
ఇప్పుడు నేను మామిడి పండు బాగుంది నిందే, పనస్తోడు బాగుంది నిందే, ఒక కొడుకు నిండుకు పూర్తి దాన్నే తినేస్తే బేర్లు కావచ్చు, ఇమ్మీడియట్ ఎఫెక్ట్. అది ఇప్పుడు కావచ్చు, లేకుంటే ఇంకొన్నేళ్ళ ఇంకా సక్కరకాయలు అవ్వచ్చు, ఇంకేమైనా వచ్చు కావచ్చు అట్లా. సో కొన్ని ఫలాలకి ఇమీడియట్ రిజల్ట్, ఇంకొనికి ఎప్పుడో కాలంలో ఎవదో ఏం కావాల్సిన కావచ్చు. సో ఇక్కడ ఆనందము లేనే లేదు. దానికే చెప్పేది, కొండ్లకి రాళ్ళు ఎత్తేసినంత శ్రమము. ఇప్పుడు జనాలు మనమంతా చేస్తూ ఉండేది ఇదే. అవిటికే మనకు ఆనందంలే, సుఖంలే. కంఫర్ట్స్ ఉంది, ఫిజికల్ కంఫర్ట్ పెట్టుకొని ఏం చేస్తారు, మెంటల్ పీస్ లేదు. సో ఇక్కడికి ఆనందం జాస్తి. వాడు దేవుని చేర్చుకున్న తక్షణము ఆనందము మల్టిప్లికేషన్ అయితా పోతుంది. ఇంకా జ్ఞానికి వీనికి హెచ్చు తక్కువ ఎంత ఈక్వల్. మీకు జిజ్ఞాస భక్తికి వస్తే ఎంతో ఖుషిగా ఉంటారు మీరు. అక్కడికి రావాల మనం. ఎక్కడి నుంచి వస్తుంది ఇది కర్మయోగం. ఇంకా మీరు అన్నిటికీ దేవుని చేర్చుకోండి. ఇప్పుడు చెప్పండి, మన లోపల ఇప్పుడు అడుగుతాను, అమెరికాలో నన్ను అడుగుతా అనేది, తెల్లవారు లేచిన తక్షణము రైట్ సైడ్ వెళ్ళేయాలా, యాలా ప్రార్థన చెప్పుకోవాలా, యాలా ఇవన్నీ అడుగుతారు. తల్లిదండ్రులకు లేచిన తక్షణము కాళ్ళకు నమస్కారం చేయాలా, యాలా. అరే నేను ఎంఎస్ఏ, మా ఏయ బిఎస్ఏ, ఎవరు పెద్దోళ్ళు ఇప్పుడు నేను, మా ఏ నాకు నమస్కారం చేయని. అక్కడికి వచ్చింది కాదు, ఇదా కాదు. తండ్రి అంటే నాకు జన్మం ఇచ్చింది వాళ్ళు ఇచ్చింది. దానికి నాకు వాళ్ళు పితృదేవోభవ, మాతృదేవోభవ, ఆచార్య దేవోభవ. మీరు ఒకటి పెట్టుకోండి, నేను చెప్తాను కదా, వీ కెన్ రీచ్ ది గోల్. ఇప్పుడు మనవాళ్ళకి అట్లా, మనం బుద్ధివంతుల. చెప్పండి, ఇది అక్కడి ఇంకా వచ్చింది. ఇక్కడేం శాస్త్రం చెప్తారా? ఏమీ లేదు. పుట్టినప్పుడు ఇంకా మన బిడ్డలకి ఈ సంస్కారం వచ్చింది. దానికే మన ఇండియా దేశంలో ఏమి ఇంత పొగుడుతారు ఇండియా దేశంని. వివేకానందలు అక్కడ ప్రాణ మెడియల్స్ అంటే ఇక్కడొచ్చి ప్రాణ మెడిచారు. అదేముంది ఈ దేశంలో అంట మనం అంటాము. ఈ దేశము పుణ్యభూమి, దానికే మాతృభూమి. ಯಾವ దేశంలో అంటారో వాళ్ళ దేశంని మాతృ ఉంటానంతే, ఎవరు అనేలేదు. మన దేశంలో అంటాం ఇవాళ కొత్త ప్రతి ఒక్కటి తండ్రి సమానము, తల్లి సమానము. మనం ఇట్లు చూస్తాము, ప్రతి ఒక్కటి దేవుడు అనేది. మన బిడ్డలకి ఈ సంస్కారం వస్తుంది. లేచిన తక్షణం స్నానం చేసుకొని మనము ఏమైనా తినాలా, ಮತ್ತೆ పండుగలు పూజల లోపల స్నానం చేసుకొని దేవునికి నైవేద్యం పెట్టి దేవునికి పెట్టి మనం తినాలా. దేవుడేం తినలే, పెట్టేది కూడా దేవుడిచ్చిండేదే, అక్కడ పెట్టిందే. ಕೆರೆಯ ನೀರನ್ನು ಕೆರೆಗೆ ಚೆಲ್ಲಿ ಇಂಟನಿಂದ చెరువు నీళ్ళని చెరువుకే చెల్లండి ఇంట మనమే తినేది. బట్ ఇక్కడ పేషెన్స్, తాಳ್ಮೆ, మీ ఇంద్రియాల నిగ్రహ. ఇక్కడ మనం అట్లా ఎప్పుడు బిడ్లకి ఆ తర చేరిస్తామో, ముందరికి సాధన చేసేటప్పుడు ఇంద్రియ నిగ్రహ, ఇవన్నీ మనసు మనం చెప్పినట్లేనల్లా. ఎట్లుంటుంది ఇప్పుడు ఫారిన్లో ఎట్లుంది వాళ్ళ కల్చర్? ఎవరికైనా కంట్రోల్ ఉందా? గో హెడ్. మన ఊట్లోపున అన్నా చెల్లెండ్లు ఒక సోఫా పైన కూర్చోకూడదు, కొత్త చెప్పింది నేను మీకు. ఇప్పుడు వాళ్ళ దేశం కంపేర్ చేయండి. వాళ్ళకి దిస్ థియరీ ఏమిటికి మనకి దేశంలో చెప్తారు. మన దేశం వాళ్ళు ఏమంటారు అంటే, మన ఇంట్లో కూర్చుంటే కష్టము, లేస్తే కష్టము, నాకు ఫ్రీడమ్ ఇచ్చేలేదు ఉంటారు. వాట్ ఈస్ ఫ్రీడమ్? నేను ఎట్లు కావాలని అట్లు నడుచుకోకపోతే దట్ ఈస్ ఫ్రీడమ్. కాట్లో ప్రాణీలు ఉంటుంది, అవి ఎట్లు కావాలని అట్లా ఉంటుంది. మరి దాన్ని అలా మధ్య నిలిచిపెడతారు మీరు. అది ఫ్రీడమ్. అట్లుండాలనా? తాగేది, చేసేది, తినేది, స్మోకింగ్ చెయ్యి, నీకు సుఖం చిక్కిందా చూడి. ఎవరు దాన్ని ఇంకా సుఖంగా ఉండరు చూపిత్ నాకి. దెన్ వాట్ యూ వాంట్ ఫ్రమ్ ది బిగినింగ్, ఫ్రమ్ బర్త్ టు డెత్ ఆనంద పుడుతాడు. సో అది చిక్కారు. అవుట్ కోసం మన లోపల గొత్తు ఋషిమునిలకి మన ఇవుట్లోపల కల్చర్లోనే బ్లడ్లోనే తెచ్చేస్తారు. మన బిడ్డలను అట్లా పెరిగిస్తా వచ్చారు. అయితే ఇది వస్తా ఇది పీడిస్తా ఉంది. అది నాకు ఇక్కడ దుఃఖమయ్యేది. సో ఎవరికి బ్యాక్గ్రౌండ్ గుర్తుంటుందో అప్పుడు మనకి ఇది ఏమిటి చేసేది నెక్స్ట్ స్టెప్స్కి ఎక్కడి ఇంకా స్టార్ట్ అవుతుంది. పుట్టినప్పుడు ఇంకానే స్టార్ట్ అయిపోతుంది. ఎక్కడి ఇంకా స్టార్ట్ అయ్యింది మన ఆధ్యాత్మ? చెప్పండి. మన లోపల 16 సంస్కారాలు చెప్తారు. నేను అమెరికాకు వస్తే నేను బేవర్షవర్లో దీన్నే నేను చెప్తా ఉండింది, 16 సంస్కారాలు. అందరికీ ఇది ఎంత ఖుషి అవుతా ఉండబోతా. దిస్ ఈజ్ అవర్ కల్చర్. అమెరికా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది దీనికి. మన ఇండియా వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఇక్కడ దూరం ఉండరు కదా, ఇక్కడ ఆరంగా చిక్కినేది అంట. పెండ్లింటే ఏమి విచారం కొత్తలే,
పెండ్లోపల అగ్ని అన్నీ మీకు అంతా మనంతా డిస్కస్ అయింది. ఇప్పుడు మనకు గుర్తయింది. ఇట్లా సంస్కృతి ఉండేదాన్ని మనం విడిచి మనం వెస్ట్రన్ కల్చర్ని అడాప్ట్ చేసుకుంటా ఉన్నాం కదా, దాన్ని చెప్తా ఉండేది. దాన్ని ఇంకా మనలో పుడతానే ఈ ఆధ్యాత్మ అనేది సాధనలు అనేది ఏమిటి పెట్టిండారో ఇప్పుడు మనకు గుర్తయింది. దాన్ని ఇంకా అదే మీరు క్రిస్టియన్ ధర్మంలో ఇవన్నీ ఏమైనా చెప్పండి, వాళ్ళు ఏమేమో చెప్తారు వీళ్ళు అంటారు. దాన్ని ఇంకా అయితే మనివుట్లో ముందర సాధనలకి ఇవన్నీ ఎవరు రూఢి చేసుకుంటారు వాళ్ళకి చాలా ఈజీ, వెరీ ఈజీ. మొదలింకానే మనకి గుణాకారము భాగాకారము కూడేది కలిసేది మగ్గి అంతా వచ్చే అంటే వాడు కాలేజీకి పోతే మ్యాథ్స్ వెరీ ఈజీ. దానికోసం మనలోన పుట్టినప్పుడు నీకు అట్లు నేర్చుకో, ఇట్లు నేర్చుకో, అట్లు చెయ్యి ఇట్లు చెయ్యి, నువ్వు దీన్ని కంట్రోల్ పెడతా వస్తారు. బిడ్లు గిడವಾಗಿ బగ్గద్దు మరವಾಗಿ బగ్గీతే, చెట్టు ఉన్నప్పుడు అది మీరు ఎట్లా యావుట్కి అది మీరు చేయండి అట్లే పెరుకొని వస్తుంది. అది చెట్టు మీరు ఒక కాంపౌండ్కి ఇడియండి, కాంపౌండ్లోనే అట్లే పోతుంది. అది ఎట్లా డైరెక్షన్ ఉంటుందో అట్లా బిడ్లని మనం అట్లే పెరిగించాలా. సో మనము బిడ్లకి ఇవ్వాల్సింది ఈ కల్చర్, నాట్ మనీ. మనీ వస్తుంది పోతుంది, వాళ్ళకి ఈ కల్చర్ ఇవ్వండి, అప్పుడు చూడండి ఎంత బాగుంటుంది అనిందే. సో సచ్చిదానంద సరస్వతి స్వాములు భగవద్గీతలో ఒకతోటి రాసిండారు, బిడ్లకి ఇవ్వాల్సింది మన ఏమేంటి ఈ సంస్కారం. అయితే మనమేం చేస్తాం ఇప్పుడు, బిడ్లు ఇంకా పుట్టే ఉండలే, వాళ్ళకి 2 లక్షలు ఇక్కడ ఇండియాలో 1 లక్షది స్కూల్కి ఇప్పుడే బుక్ చేయించేది. ఇట్లా చేస్తాము, బట్ వాళ్ళకి మంచి సంస్కారం ఇస్తా ఉన్నామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనున్నానా? మొగుడు పెండ్లం ఇద్దరు క్లబ్కి పోయేది, ఇసిపెట్టాడేది, డ్రింక్స్ తీసుకునేది, స్మోక్ చేసేది, ఇంటికి వచ్చేది. ఇంక బిడ్లు బాగా కావాలంటే ఎక్కడైతారు? ఈ తర మన కల్చర్ చూంది కదా అంటే చెప్తా ఉండేది అంతే. సో దాన్ని ఇంకా మన ఇవిట్లో ఉన్న వీటికన్నిటికూ కంట్రోల్ ఇస్తా వస్తుంది అంటే. ఇక్కడ మన ఇవిట్లో ఉన్న చూడండి స్టెప్స్ చెప్తారు సచ్చిదానంద సరస్వతి స్వామిలో. ఈ మనకి సాధనలని 3 తర చెప్తాం మనము. పరంపరా సాధనలో సహకారి సాధన, నేరాధ సాధన. మీకు ఇది గొత్తా? ఇది పరంపరా సాధనలు అంటే అవది గొత్తా? మీకు చెప్పినాను ఎప్పుడన్నా? సహకారి సాధనలు అంటే ఏమి, నేర్మైన సాధన అంటే ఏమి? సాధనలంతా 3 ఉండేది. చెప్పినట్లేదు, గుర్తులేదు సార్. ఏమీ లేదు, సాధనలు 3 బాధ్యతలు చేస్తారు. సాధనలంతా మనకి కన్ఫ్యూజన్. ఎవరన్నా అడగండి మోక్షానికి ఎట్లా సాధన, ఎవరు చెప్పేకొచ్చలేదా? బట్ శంకరాచార్య దీన్ని నీట్గా చేసి ఇచ్చిండారు. అది సాధనలు స్టెప్స్. ఈ సాధనలు విచారం ఇప్పుడు నేను చేస్తా ఉన్నాను అక్కడ. సో నేను చేసిండే చార్ట్ని దివ్య వాళ్ళు చాలా బాగా రాసిండారో, దాన్ని మీకు పంపిస్తాను, ఇంగ్లీష్లో ఉంది చూడండి. నేను వీళ్ళు సౌజన్య వాళ్ళు రాసుకుంటారు కదా, అటు నేను కలర్ దాంట్లో రాసింటిని. దాన్ని అది కాదు కదా సార్, అదేనా చెప్పారు కదా సార్, ఒక చార్ట్ చూపించారు. ఎగ్జాక్ట్లీ అదే కరెక్ట్. అది చెప్పారు సార్, అది చెప్పారు సార్. అంతే పాపం మర్చిపోతుంది, తొందర లేదు. ఇక్కడ ఉండేది మనకి 3 సాధనలే. ఒకటి పరంపరా సాధనలో కర్మయోగ, జప, ఉపాసనే. మనము కర్మయోగ చేయండి, అవుట్లోపున శాస్త్రీయ కర్మ ఇవన్నీ మనకు చేసేకొచ్చలే, ఇడ్చిడండి. పురాణంలో చెప్పేది ఏమది? జప, తప, వ్రత, నియమ, ఉపవాస ఇవన్నీ మామూలు సింపుల్ జపము, దాన్ని చేయండి. అన్ని కర్మయోగాలు చేయండి. మొగుడు పెండ్లాన్ని చూసుకునే కర్మయోగాలు చేయండి, వంట చేసేటప్పుడు కర్మయోగ చేయండి, ఆఫీస్ వర్క్ కర్మయోగ చేయండి. అక్కడ చెప్పేవన్నీ ఇప్పుడు ఆయా కాలం అది ఇడ్చిడండి. ఇంకా సహకారి సాధనలో యమనియమాలు, సత్యం చెప్పేది, సుళ్ళు చెప్పుకుండేది, మోసం చేయకుండేది, హింస చేయకుండేది, ఇవి ఇంకా భగవద్గీతలో వస్తుంది 13 అధ్యాయాలు అంతా, అవి చూసేది. ఇది నేరమైన సాధన. మనకి మోక్షం కావాల్సింటే దీన్ని వస్తుతంత్రం అంటాం. ఇప్పుడు ముందరికి లోపం బాగా వస్తుంది, దీనికోసమే నేను ఇక్కడికి వాపసు వచ్చింది ఈ పుస్తకానికి. దీన్ని వస్తుతంత్రం అంటారు, ఇవి 2 కర్తృతంత్రం అంటారు. చెప్పింటి ఎనుకలు కూడాను అట్లా. పాము నాకు గొత్త కావాలా, పద్మము ఉంటే గొత్త కావాల్సింటే నేనే డైరెక్ట్గా పోయి చూడాలా, ఇది వస్తుతంత్రం అంట చెప్పింది. ఈ తర సాధనలు శంకరాచార్యులు చేసి నాకు మనకు సులభమైంది అని చెప్తా ఉండేది. దానికోసం ఇప్పుడు స్వాములు రాస్తారు, ఇదే మీకు ఇది ఎంత అర్థమవుతుందో నాకు కొత్తలే. మన మనస్సు ఆవుతోట్టు ఉన్నప్పుడు, ఇప్పుడు ధ్యానం చేయాల్సింటే మన మనస్సు శాంతంగా ఉండాలి, సత్వగుణంలో ఉండాలి. సత్వగుణంలో ఉన్నప్పుడు జపం చేయండి, ధ్యానం చేసేపోండి. ధ్యానం అంటే మనకి ఇంకా గొత్తలే, అంటే మనకింటి ఇప్పుడు మీ లెవెల్కి ఇంకా గొత్తలే పాపము. ముందరికి గొత్తైతుంది ధ్యానం అంటే ఏమైందంటే
జపం చేయాల్సింటే కూర్చొని చేయండి. మనసు ఏ కాన్సన్ట్రేషన్ కానీ వచ్చలేదు. అవుట్ కోసము మా మనసు అవుట్లు ఉన్నప్పుడు కర్మయోగ చేయండి. అది ఏమి కర్మం చేస్తా దేవుని చేర్చుకునేవి 4 చాలా ఈజీ. అవి చేయొచ్చు. మీరు కూర్చోండి బరీ జపం చేయండి, మీ మనసు ఎక్కడ పోకూడదు ఉంటుంది, కంట్రోల్కి వచ్చాలి. మొదలు అవన్నీ చేసింటే కర్మయోగ చేసింటే నాకు కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత దాంట్లో ఆసక్తి వస్తుంది. మన మనస్సు ఆవుతుంటే కర్మయోగ. అదేమైనా కొన్నిసారి సత్వగుణం ఉంటుంది, అప్పుడు మనం చూసుకోవాలా, అప్పుడు ఈ జపం. సో అట్లా చేయాలా అంట చెప్తారు. సో మనం ಮತ್ತೆ ఈ ధ్యానం చేసేకి జపం చేసేకి ఈ శ్రవణ మనన ధ్యానము వినొచ్చు. మనం తత్వంలో నిల్చుకోనకు వచ్చాను. నేను వింటాను, వాళ్ళు వింటారు. చెప్పను కదా బొమ్మలో ఇక్కడ ఇంకా పోయి ఇక్కడికి పోవచ్చు, లేకుంటే ఇక్కడ ఇంకా పోయి ఇక్కడ ఇంకా నోట్ని ఇంకా కావచ్చు. బట్ ఇది ఇక్కడ కిందకి దిగిందే పైనకి వచ్చి ఇది బాగా పనిచేయాలి. అది అక్కడ నేను ఆ తత్వంలో నిల్చుకోవాలా. అది నిజమైన శ్రవణము మననము ధ్యానము అనితే. దానికి ఆమెనిక కోణాలకి నాకు ఎప్పుడు ఆవుతోడిపోతూ ఉంటుంది మనస్సు. అంటే ఆ టీవీ చూడాలా, పేపర్ చూడాలా, అక్కడికి పోవాలా, ఇక్కడికి పోవాలా, అది ఎంజాయ్ చేయాలా అనిండే. అవన్నీ పై నాకు ఏమి వద్దు ఉంటా లోపం తొట్టు కావాలా. అది వస్తుంది కర్మయోగ ఇవన్నీ చేసేంటే. అప్పుడు నేను ఎక్కడున్నాను ఉంటే తెలుసుకొని అక్కడిని ఇంకా సాధన చేసుకొని పోవాలా అంటే మీకు చెప్పింది. మీరు ఒకసారి నన్ను అడిగేంట్రీ, ఇప్పుడు మీరు ಯಾವ సాధన చేస్తారు కరెక్ట్ ఇవన్నీ అయ్యిందప్పుడు అది జ్ఞాపకం చేసుకోండి. మనము ఎక్కడెక్కడ లెవెల్లో ఉంటామో అది చేస్తా పోవాలా. ఈ తరం అంతే సరివి యమనియమాలు ఇవి చెప్తా ఉండరు. శ్రవణ మనన ధ్యానము ఇవన్నీ ఇది శంకరాచార్యులు చూపించింది నాకు స్వరూప మాయ అంట చెప్తా ఉండరు. అక్కడికి ఇది ముగిసే. నేను నెక్స్ట్ మీకు ధర్మ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస మొదలనే చాప్టర్ వీటికి ఆల్మోస్ట్ అంతా ముగిసిపోయింది పూర్తి. సో ఇంత చాలు. మనకి ధర్మ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస నేను రేపు స్టార్ట్ చేస్తాను. ఓకే. ఓం శాంతి శాంతి శాంతి. పాపం ఇప్పుడు మీకు లేట్ అయింది. ఏమైనా ప్రశ్నలు ఉంటే నాకు 5 నిమిషాలు ఇవ్వండి. అపనాయం వచ్చింది వాకలి తీయాల. మీకు ఏమైనా ఇప్పుడు టైం అయింది 8:45 అయింది. ఐ థింక్ వీ విల్ స్విచ్ ఇట్ ఆఫ్. ఓకే ఓకే సార్. ఓం శాంతి శాంతి శాంతి. జై